సో గుడ్ మార్నింగ్ టు ఆల్. మన ప్రీవియస్ క్లాస్లో కాస్ట్ ఆడిట్కి సంబంధించిన డిస్కస్ చేస్తున్నాం. మరి మన ప్రీవియస్ క్లాస్లో ఏం డిస్కస్ చేసామా అంటే కాస్ట్ ఆడిట్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్, ఫస్ట్ ఆడిట్ అంటే ఏంటని చెప్పుకున్నాం. గుర్తుందా? ఆడిట్ అంటే ఏంటమ్మా? ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ ఎన్ ఎంటిటీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సైజ్ ఆర్ లీగల్. ఓకే, సచ్ ఎగ్జామినేషన్ ఈస్ కండక్టెడ్ టు ఎక్స్ప్రెస్ అండ్ ఒపీనియన్ చెప్తున్నాం. మరి ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఫినాన్షియల్ స్టేట్మెంట్ మీన్స్ ఇట్ is a statement which is prepared and presented by management to communicate to the user of the financial statement regarding ఏమని కమ్యూనికేట్ చేస్తారు? ప్రాఫిట్ ఆర్ లాస్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్, పొజిషన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఈస్ కాల్డ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటారు. మరి ఆడిట్ ఎన్ని టైప్స్ అంటే 2 టైప్స్. స్టాట్యూటరీ ఆడిట్, వాలంటరీ ఆడిట్ అంటారు. వాలంటరీ ఆడిట్కి ఇంకో పేరు కాంకరెంట్ ఆడిట్ లేదా ఇంటర్నల్ ఆడిట్ అన్నట్టుగా మనం చెప్పుకున్నాం. మరి స్టాట్యూటరీ ఆడిట్ కంపల్సరీ ఎవరు డిసైడ్ చేస్తారు? లా అంటే ఏ లా? ఎనీ లా ఇన్ ఇండియాలో ఉన్న ఏ లా ప్రకారమైనా ఆడిట్ చేయించుకోవాల్సి వస్తే దాన్ని స్టాట్యూటరీ ఆడిట్ అంటారు. ఎగ్జాంపుల్ కంపెనీస్ యాక్ట్, ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, ఎగ్జాంపుల్ జిఎస్టీ యాక్ట్, ఎగ్జాంపుల్ ఫెమా, ఎగ్జాంపుల్ బోనస్ యాక్ట్, ఎగ్జాంపుల్ గ్రాట్యుటీ యాక్ట్. ఏ యాక్ట్ అయినా పర్వాలేదు. నెక్స్ట్ వాలంటరీ ఆడిట్ అనేది అది మన ఇష్టపూర్వకంగానే ఆడిట్ కండక్ట్ చేస్తాం. డ్యూటీస్ ఎవరు చెప్తారు? లా. ఇక్కడ డ్యూటీస్ ఎవరు డిసైడ్ చేస్తారు? ఆర్గనైజేషన్. మరి స్కోప్ ఆఫ్ వర్క్ యాజ్ డిసైడెడ్ బై లా, స్కోప్ ఆఫ్ వర్క్ యాజ్ డిసైడ్ బై ఆర్గనైజేషన్. స్టాట్యూటరీ ఆడిటర్లో ఖచ్చితంగా ఆడిటర్ ఎలా ఉండాలి? ఇండిపెండెంట్గా ఉండాలి. అదే వాలంటరీ ఆడిట్లో ఇండిపెండెంట్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇండిపెండెంట్గా ఉండడానికి మాత్రం చెప్పొద్దు, ఎందుకంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఇవ్వద్దు. ఎందుకంటే వాలంటరీ ఆడిట్లో కూడా మైట్ బి ఇండిపెండెంట్గా ఉండడానికి స్కోప్ ఉంటుంది. డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్ టు సిచ్యువేషన్ మారుతుంది. మరి ఆడిట్ రిపోర్ట్, స్టాట్యూటరీ ఆడిట్ రిపోర్ట్ పబ్లిక్కి పబ్లిష్ చేస్తారు. అదే ఇక్కడ ఇంటర్నల్ పార్టీస్ తీసుకుంటారు. క్లియరా? మరి ఆడిట్ వేరు, ఇన్వెస్టిగేషన్ వేరు అన్నట్టుగా మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. దీంతో పాటుగా కాస్ట్ ఆడిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో లా బ్యాక్గ్రౌండ్ చెప్పుకున్నాం. కాంపిటీషన్ యాక్ట్ని బేస్ చేసుకొని. టిల్ నౌ క్లియరా? మరి హిస్టరీ ఆఫ్ ద కాస్ట్ ఆడిట్ ఏమంటమ్మా? హిస్టరీ ఆఫ్ ద కాస్ట్ ఆడిట్. ప్రయర్ టు 1974 కాస్ట్ ఆడిట్ని ఎవరు కండక్ట్ చేసేవాళ్ళు? సిఎంఏ ఆర్ ఎనీ అదర్ ప్రొఫెషనల్ యాజ్ డిసైడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. 1965 అన్వర్డ్స్ సిఎంఏ ఎక్కువ అయ్యే కొద్దీ, అంటే నెంబర్ పెరిగే కొద్దీ 1974లో ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు. ఏమని? 1974 ఆన్వర్డ్స్ ఇన్ ఇండియా కాస్ట్ ఆడిట్ షుడ్ బి కండక్టెడ్ బై ఓన్లీ సిఎంఏ. ఇక్కడ సిఏ అనే పదాన్ని, అదర్ ప్రొఫెషనల్ అనే పదాన్ని రిమూవ్ చేశారు. కానీ స్టిల్ ప్రావిజన్ కంటిన్యూ చేశారు సెంట్రల్ గవర్నమెంట్. ప్రావిజన్ తీయలేదు. అమెండ్మెంట్లో ఓన్లీ సెక్షన్ మాత్రమే తీశారు, కానీ ప్రావిజన్ తీయలేదు. ప్రావిజన్ స్టిల్ ఏముంది? ఇన్ కేస్ ఫ్యూచర్లో కనుక యాడిక్వేట్ నెంబర్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్ ఇన్ ప్రాక్టీస్ లేకపోతే మళ్ళీ మేము సిఏ ఆర్ ఎనీ అదర్ ప్రొఫెషనల్ అనే పదాన్ని యాడ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్గా నాకు పవర్ ఉంది అంటే ప్రావిజన్ చెప్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ హ్యావింగ్ అథారిటీ టు ఇంట్రడ్యూస్ అగైన్ సిఏ ఆర్ ఎనీ అదర్ ప్రొఫెషనల్ ఫర్ ద పర్పస్ ఆఫ్ కండక్టింగ్ కాస్ట్ ఆడిట్. ఇది జస్ట్ ప్రావిజన్. పవర్ మాత్రం వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. 1974 నుంచి 2024 దాకా ఇప్పటివరకు ఏం ఎక్సైజ్ చేయలేదు ఆ పవర్ని, ఎందుకంటే అడిక్వేట్ నెంబర్ ఆఫ్ కాస్ట్ ఆడిటర్సే ఉన్నారు ఇండియాలో. క్లియరా? మన బోర్డు కూడా అదే విధంగా కేర్ తీసుకుంటుంది. నెక్స్ట్ లీగల్ హిస్టరీ అంటే లా ప్రకారంగా ఒకప్పుడు కంపెనీస్ యాక్ట్ 1956, కంపెనీస్ యాక్ట్ 2013 కదా. రెస్పాన్మా కంపెనీస్ యాక్ట్ 1956, కంపెనీస్ యాక్ట్ 2013. కంపెనీస్ యాక్ట్ 1956లో సెక్షన్ 233B కాస్ట్ ఆడిట్, 209 సబ్సెక్షన్ 1 క్లాస్ డి మెయింటెనెన్స్ ఆఫ్ ద కాస్ట్ రికార్డ్స్. మరి కంపెనీస్ యాక్ట్ 2013లో 1956లో ఉన్న 2 సెక్షన్ని మర్జ్ చేసి సెక్షన్ 148 తీసుకొచ్చారు. సెక్షన్ నెంబర్ ఎంత? 148. ఒకప్పుడు 2 సెక్షన్లు డీల్ చేసేది. మెయింటెనెన్స్కి సపరేట్ రికార్డ్, సపరేట్ సెక్షన్ 209, అదే కాస్ట్ ఆడిట్కి 233B. ఇప్పుడు ప్రెజెంట్ ఎలా తీసుకొచ్చారో కమాన్ సెక్షన్ 148ని తీసుకురావడం జరిగింది. సెక్షన్ ఎంతమా? 148.
టిల్ నౌ క్లియరా? టిల్ నౌ క్లియర్ మా? మరి ఇందులో సెక్షన్ 148 టూ టైప్స్గా సెగ్రిగేట్ చేస్తాం. నెంబర్ 1 ఏంటమ్మా? మెయింటెనెన్స్ ఆఫ్ కాస్ట్ రికార్డ్స్. నెంబర్ 2 ఏంటమ్మా? క్యారీయింగ్ ఆఫ్ కాస్ట్ ఆడిట్. క్లియరా? అర్థమవుతుందా? సో కాస్ట్ రికార్డ్స్ ఎప్పుడు మెయింటైన్ చేయాలి? ప్రతి ఆర్గనైజేషన్ మెయింటైన్ చేయాలి. ఎప్పుడు? సెంట్రల్ గవర్నమెంట్ ఆథరైజ్ చేస్తే. ఎప్పుడు? సెంట్రల్ గవర్నమెంట్ స్పెసిఫై చేస్తే. ఎప్పుడు మా? సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ వేస్తే. అంటే ఇండైరెక్ట్ మీనింగ్, నాకు సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ వేసేంత వరకు నేను ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు రికార్డ్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. అది నా వాలంటరీ. కావాలంటే రికార్డ్స్ మెయింటైన్ చేస్తానంటే వద్దు. ఎప్పుడు? ఎప్పుడు ఇది? సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ వేసేంత వరకు. సెంట్రల్ గవర్నమెంట్ వన్స్ ఆర్డర్ వేసింది అనుకో, అప్పుడు ఏమవుతుంది? వాలంటరీ అవ్వదు, మ్యాండేటరీ అవుతుంది. మ్యాండేటరీ ఫర్ వాట్? ఈటింగా? మ్యాండేటరీ ఆఫ్ మెయింటెనెన్స్ ఆఫ్ కాస్ట్ రికార్డ్స్. మరి సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు ఆర్డర్ ఇస్తుంది అని అంటే, సెంట్రల్ గవర్నమెంట్కి పవర్ వస్తుంది. ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్, బాబు నీ ఆర్గనైజేషన్ కాస్ట్ రికార్డ్స్ మెయింటైన్ చేయని చెప్పే పవర్ సెంట్రల్ గవర్నమెంట్కి వస్తుంది. ఎప్పుడు మా అంటే, ఆ ఆర్గనైజేషన్ సంబంధించిన లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35 crores ఎక్సీడ్ అయితే, 35 crores ఆర్ మోర్ ఎక్సీడ్ అయితే సెంట్రల్ గవర్నమెంట్కి పవర్ వస్తుంది. క్లియరా? అర్థమవుతుందా? రెస్పాండ్. ఫర్ ఎగ్జాంపుల్ టర్న్ ఓవర్ 69 crores లాస్ట్ ఇయర్. కాస్ట్ రికార్డ్స్ మ్యాండేటరీ నాట్ మ్యాండేటరీయా? సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫై చేసేంత వరకు ఆప్షనల్. టర్న్ ఓవర్ ఎక్సీడ్ అయినా, ఎక్సీడ్ అవ్వకపోయినా. టిల్ నౌ డిస్కషన్ క్లియరా? మా టిల్ నౌ డిస్కషన్ క్లియరా నాన్న? ఓకేనా? కాస్ట్ రికార్డ్స్ వీళ్ళు మెయింటైన్ చేయాల్సి వస్తే ఏ ఫార్మేట్లో మెయింటైన్ చేయాలి? వీళ్ళు ఫామ్ CRA1లో మెయింటైన్ చేయాలి. ఎలా మెయింటైన్ చేయాలమ్మా? ఫామ్ CRA1లో మెయింటైన్ చేయాలి. టిల్ నౌ డిస్కషన్ క్లియరా? టిల్ నౌ క్లియరా నాన్న? ఎక్సలెంట్. నౌ మెయింటెనెన్స్ క్యారింగ్ ఆఫ్ కాస్ట్ ఆడిట్. క్యారింగ్ ఆఫ్ వాట్ మా? కాస్ట్ ఆడిట్. ఇది మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం, ఇప్పటివరకు చెప్పింది. క్లియరా? CRA1లో ఏం మెయింటైన్ చేయాలి? కాస్ట్ రికార్డ్స్, మెటీరియల్, లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్స్, ఎనీ అదర్ ప్రొడక్షన్ ఎక్స్పెన్స్. మెటీరియల్ కోసం సపరేట్ రికార్డ్స్ మెయింటైన్ చేయాలి. లేబర్ కోసం సపరేట్ రికార్డ్స్ మెయింటైన్ చేయాలి. దాన్ని పేరోల్ అని పిలుస్తారు ఈ మధ్యలో. డైరెక్ట్ ఎక్స్పెన్స్ కోసం, డైరెక్ట్ ఎక్స్పెన్స్ అంటే యాజ్ పర్ CAS 10 ప్రకారం సపరేట్ రికార్డ్స్ మెయింటైన్ చేయాలి. ఎనీ అదర్ ప్రొడక్షన్ ఎక్స్పెన్స్ కోసం సపరేట్ రికార్డ్స్ మెయింటైన్ చేయాలి. I hope till now discussion clear. Respond my dear friends. Till now clear? కన్ఫ్యూజ్ అవుతుందా? ఓకేనా? సపరేట్ బుక్స్ మెయింటైన్ చేయాలి. మెటీరియల్కి సపరేట్ బుక్, లేబర్కి సపరేట్ బుక్, డైరెక్ట్ ఎక్స్పెన్స్కి సపరేట్ బుక్, ఎనీ అదర్ ఎక్స్పెన్స్కి సపరేట్ బుక్. స్టూడెంట్కి డౌట్ ఏమవుతుంది తెలుసా? సపరేట్ బుక్ మెయింటైన్ చేసేంత ఏముంటుంది? నేను చదివినప్పుడే ఒక 5-6 పేజీలు వచ్చేసింది చాప్టర్ అంతా. సపరేట్ బుక్ మెయింటైన్ చేసే ఎంత పేజెస్ ఉంటాయా అని అంటే, ప్రాక్టికల్గా లేబర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవేవి పేమెంట్స్ అయ్యో అన్నీ ఒకే బుక్లో మెయింటైన్ చేసుకుంటారు. ఆడిట్కి ఇబ్బంది ఉండదు. క్లియరా? మెటీరియల్ ఒక బుక్ మెయింటైన్ చేస్తాడు. ఆ ఇయర్ అయిపోయిందా, ఫ్రెష్ బుక్స్ అయినా తీసుకోవచ్చు, లేదా అదే బుక్లైనా కంటిన్యూ చేయొచ్చు, అదే కేసు మేబీ. సో సెక్షన్ 148 క్లారిఫికేషన్ ఏమి ఇస్తుందంటే, సపరేట్ రికార్డ్స్ అయితే మెయింటైన్ చేయాలి. ఏం మెయింటైన్ చేయాలమ్మా? సపరేట్ రికార్డ్స్. టిల్ నౌ డిస్కషన్ క్లియరా? టిల్ నౌ క్లియరా నాన్న? ఇప్పుడు మనము దేనికి వస్తున్నామ్మా? కాస్ట్ ఆడిట్కి వస్తున్నాం. మరి కాస్ట్ ఆడిట్లో 2 పార్ట్స్ కింద డివైడ్ అవుతుంది. జనరల్ రూల్, ఎక్సెప్షన్ రూల్. ఏమా? జనరల్ రూలు, ఎక్సెప్షన్ రూల్. ఎక్సెప్షన్ రూల్ లాస్ట్లో చూద్దాం, ప్రస్తుతానికి జనరల్ రూల్ కంటిన్యూ చేద్దాం. క్లియరా? రెస్పాండ్. సో జాగ్రత్తగా, ఎవ్రీ ఆర్గనైజేషన్ షుడ్ carry out cost audit. ఏమా? ప్రతి ఆర్గనైజేషన్ ఏం చేయాలంట? కాస్ట్ ఆడిట్ కండక్ట్ చేయాలి అని చెప్తుంది. అంటే కాస్ట్ ఆడిట్ చేయించాలి. అర్థమవుతుందా? సో ఎవ్రీ ఆర్గనైజేషన్ షుడ్ గో ఫర్ కాస్ట్ ఆడిట్. ఎప్పుడమ్మా? ఎప్పుడు? ఇఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్స్. సెంట్రల్ గవర్నమెంట్ కనుక ఆర్డర్ వేస్తే మ్యాండేటరీగా నువ్వేం చేయాలి? కాస్ట్ ఆడిటర్ని అపాయింట్ చేసి
ఆ కాస్ట్ ఆడిటర్తో కాస్ట్ ఆడిట్ చేయించాలి. మనం మాట్లాడుతుంది అర్థమవుతుందన్నా? కన్ఫ్యూజ్ అవుతుందా? రెస్పాండ్. సో ఇప్పుడు చెప్పండి, జనరల్ రూల్ ఏంటి? కమాన్ మై డియర్ ఫ్రెండ్, జనరల్ రూల్ ఏంటి? ఎవ్రీ ఆర్గనైజేషన్ కాస్ట్ ఆడిట్ ఈస్ మ్యాండేటరీ. ఫర్ ఎవ్రీ ఆర్గనైజేషన్ కాస్ట్ ఆడిట్ ఈస్ మ్యాండేటరీ. ఎప్పుడు? ఇఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్. సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ వేయనంత వరకు కాస్ట్ ఆడిట్ అవసరం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ వేస్తే కాస్ట్ ఆడిట్ మ్యాండేటరీ అవుతుంది. టిల్ నౌ క్లియరా? రెస్పాండ్ మా. అవును, ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు ఆర్డర్ ఇస్తుంది అనేది క్లారిటీ రావాలిగా. ఏం క్లారిటీ రావాలి? సో ఇఫ్ ద ఫాలోయింగ్ కండిషన్స్ ఆర్ satisfied, then central government having power, central government what ma having, come on my dear friend, having power to issue order of what? Regarding cost audit. మరి condition number 1, such organization already covered under 148 subsection 1. అంటే మీనింగ్ ఏంటి? ఇది 148 subsection 1. క్లియరా? ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందమ్మా అంటే కనుక వెరీ సింపుల్. ఈ కండిషన్ చాలా రీజనబుల్ అనిపిస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్కి పవర్ రావాలంటే ఫస్ట్ కండిషన్ ఏంటి? ఆ ఆర్గనైజేషన్ 148 సబ్సెక్షన్ 1 పరిధిలోకి వచ్చి ఉండాలి. అంటే ఎలా అమ్మా అంటే, మొబైల్ అమ్మేసి ఇయర్ ఫోన్ కొంటే ఏం చేసుకుంటావు? జనరలీ ఆస్కింగ్. మొబైల్ అమ్మేసి ఇయర్ ఫోన్ తీసుకుంటావా? ఇయర్ ఫోన్ యాపిల్ ఉన్నాయి, యాపిల్ ఇయర్ బడ్స్ ఓకే, రఫ్గా 12,000 అన్నారు. నీ మొబైల్ అమ్మితే 12,000 వచ్చింది. మొబైల్ అమ్మేసి ఇయర్ బడ్స్ తీసుకుంటే ఏం చేసుకుంటావు? వేస్టేగా. కాస్ట్ ఆడిట్ మ్యాండేటరీ అన్నారు, కాస్ట్ రికార్డ్స్ మ్యాండేటరీ అని చెప్పలేదు. ఆడిటర్ చేంజ్ చేస్తాడు. జనరలీ ఆస్కింగ్. ఎక్సలెంట్. మరి ఆడిటర్ చేంజ్ చేస్తాడమ్మా, ఏం చేయలేడు కదా. అంటే ఇండైరెక్ట్ మీనింగ్ కాస్ట్ ఆడిట్ మ్యాండేటరీ అని చెప్పాలంటే ప్రైమరీ కండిషన్ ఏంటి? వాళ్ళు బుక్స్ మెయింటైన్ చేసి ఉండాలి. బుక్స్ మెయింటైన్ చేసి ఉండాలి అంటే 148 సబ్సెక్షన్ 1 పరిధిలోకి వచ్చి ఉండాలి. లా మేకర్ తెలివిగా రాశాడు. కండిషన్ నెంబర్ 1. నేను మాట్లాడుతున్నాను, లైట్గా అర్థమవుతుందా? ఇంకోసారి చెప్పాలా? అర్థమైందా? ఇంకోసారి చెప్పాలి నాన్న? అర్థమైందా? ఎక్సలెంట్. సో చెప్పండి, జనరల్ రూల్ ఏంటమ్మా? కాస్ట్ ఆడిట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ ఆల్ ఆర్గనైజేషన్. సబ్జెక్ట్ కండిషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్స్. సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు ఆర్డర్ అవుతుంది? సెంట్రల్ గవర్నమెంట్కి పవర్ ఎప్పుడు వస్తుంది? కండిషన్ నెంబర్ 1. నువ్వు ఏ ఆర్గనైజేషన్కి అయితే కాస్ట్ ఆడిట్ మ్యాండేటరీ అని చెప్పాలనుకున్నావో ఆ ఆర్గనైజేషన్ 148 సబ్సెక్షన్ 1 కింద మెయింటెనెన్స్ ఆఫ్ కాస్ట్ రికార్డ్స్ మ్యాండేటరీ అయి ఉండాలి. కాస్ట్ రికార్డ్స్ మ్యాండేటరీగా మెయింటైన్ చేయాల్సిన పరిస్థితిలో ఉండాలి. ఇది కండిషన్ నెంబర్ 1. నేను మాట్లాడుతున్నా ఏమన్నా అర్థమవుతుందా? కండిషన్ నెంబర్ 2 ఏమా అంటే కనుక ఆర్గనైజేషన్ని 2 టైప్స్గా డివైడ్ చేస్తారు. ఏమేమా అంటే రెగ్యులేటరీ ఇండస్ట్రీ, నాన్ రెగ్యులేటరీ ఇండస్ట్రీ. నాన్ రెగ్యులేటరీ ఇండస్ట్రీకి ఇంకో పేరు అన్రెగ్యులేటెడ్ ఇండస్ట్రీ అని కూడా కొంతమంది అంటారు. ఏదన్నా 1 అండ్ ద సేమ్. సో కండిషన్ నెంబర్ 1 ఏంటి? 148 సబ్సెక్షన్ 1 పరిధిలో మ్యాండేటరీ కాస్ట్ రికార్డ్స్ మెయింటైన్ చేయాల్సిన పరిధిలోకి వచ్చిండాలి. కండిషన్ నెంబర్ 2 ఏంటి? ఆర్గనైజేషన్ 2 టైప్స్, రెగ్యులేటరీ ఇండస్ట్రీ, నాన్ రెగ్యులేటరీ ఇండస్ట్రీ. రెగ్యులేటరీ ఇండస్ట్రీ అయితే ఏంటమ్మా? రెగ్యులేటరీ ఇండస్ట్రీ అయితే aggregate turnover greater than or equal to 50 crores. ఎంతమ్మా? అగ్రిగేట్ టర్నోవర్ అంటే, అగ్రిగేట్ అనే పదం మన ప్రొఫెషనల్కి ఫామ్ పార్ట్, మన లైఫ్ అది, మన లైఫ్లో కామన్ వర్డ్ అది. 40, 50, 60 అనేది కామనే కదమ్మా. 40 మినిమం, 50 అగ్రిగేట్, 60 ఎగ్జంప్షన్. మీకు ఐడియా ఉంటుంది అనుకుంటా. అగ్రిగేట్ అంటే 70 కాదు, 70 నీ ఏజ్ కాదు నేను అడిగింది, మన ప్రొఫెషనల్ లాంగ్వేజ్. ఓకేనా? సో 40, 50, 60.
50 అగ్రిగేట్ అంటే మీనింగ్ ఏంటి? టోటల్ అని అర్థం. ఇండైరెక్ట్ మీనింగ్ అంటే ఇప్పుడు అగ్రిగేట్ టర్న్ ఓవర్ అంటే మీనింగ్ ఏంటి? టోటల్ టర్న్ ఓవర్ అని అర్థం. టోటల్ టర్న్ ఓవర్ ఎంత దాటి ఉండాలి? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50 crore. సింగిల్ ప్రోడక్ట్ ఓఆర్ఆర్ సర్వీస్ టర్న్ ఓవర్ 50 ఆఫ్ చెప్పడం కష్టం కదా. 25 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 25 crore దాటి ఉండాలి. ఈ రెండు కండిషన్లో ఒక కండిషన్ పాస్ అయితే బాగా గమనించాలి. రెండు కండిషన్లో ఒక కండిషన్ పాస్ అయితే కండిషన్ నెంబర్ 2 సాటిస్ఫైడ్ అన్నాడు. క్లియరా? రెండు పాస్ అవ్వక్కర్లేదు, రెండిట్లో ఒకటే. 50కి 25కి డిఫరెన్స్ ఏంటి? 25 సార్తో 50 న్యూమరికల్ కాదు. ఈ కండిషన్కి ఈ కండిషన్కి డిఫరెన్స్ ఏంటి? ఈ కండిషన్ అనేది టోటల్ ప్రోడక్ట్ నీ పోర్ట్ఫోలియో మొత్తం టర్న్ ఓవర్ చూస్తాడు. ఇక్కడ సింగిల్ టర్న్ ఓవర్ చూస్తాడు. ఎగ్జాంపుల్, జస్ట్ ఎగ్జాంపుల్ ఐటీసీ అనే ఒక కంపెనీ ఉందా? ఐటీసీ ఏ బిజినెస్ చేస్తుందో చెప్పగలరా? ఐటీసీ ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్. ఎఫ్ఎంసీజీ అంటే ఎక్సలెంట్, నెంబర్ 1. నెంబర్ 2, హోటల్స్ ఉన్నాయి వాళ్ళకు, ఐటీసీ హోటల్స్. ఐటీసీ స్టేషనరీ క్లాస్మేట్ నోట్బుక్స్ వాళ్ళది ఉందమ్మా, ఉందా? నెక్స్ట్ ఐటీసీ టొబాకో రిలేటెడ్ ప్రోడక్ట్స్. రఫ్గా 4 ఉన్నాయి అనుకుందాం. 4 టర్న్ ఓవర్స్ చూస్తే 50 crores. ఓన్లీ హోటల్ ఇండస్ట్రీ టర్న్ ఓవర్ లేదా టొబాకో మ్యానుఫ్యాక్చరింగ్ టర్న్ ఓవర్ మాత్రమే చూస్తే 25 crores. మనం మాట్లాడింది లైట్గా అర్థమైందా? టోటల్ టర్న్ ఓవర్ చూస్తే ఎంతమ్మా? 50 crore. ఓన్లీ సింగిల్ ప్రోడక్ట్ టర్న్ ఓవర్ చూస్తే 25 crore చూస్తాం. ఎప్పుడు ఇది? రెగ్యులేటరీ ఇండస్ట్రీ. అదే నాన్ రెగ్యులేటరీ ఇండస్ట్రీ అయితే అగ్రిగేట్ టర్న్ ఓవర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 crores. గుర్తుపెట్టుకునే విధానం 50కి డబల్. చేసేది ఏం లేదు, ఇంకా మీరు లా మేక్ రావాలి ఏమన్నా దాంట్లో మార్చాలంటే. ప్రస్తుతానికి అయితే వాళ్ళు చెప్పింది మేము. క్లియరా? గుడ్ మార్నింగ్, ఎక్సలెంట్. సో నాన్ రెగ్యులేటరీ ఇండస్ట్రీ అయితే అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఎంతమ్మా? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 crores. ఇందాక లాజిక్ 50 కాఫ్ ఎంత? 100 కాఫ్ 50 అనద్దు, ఇక్కడ వేరు ఉంటుంది. సింగిల్ టర్న్ ఓవర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35 crores. క్లియర్ మా? ఏనా లైట్గా అర్థమైందా? ఇంకోసారి చెప్పాలా? రెస్పాండ్ అన్నా? కన్ఫ్యూజన్ ఏం లేదుగా? లైట్ కన్ఫ్యూజ్ అవుతుందా? ఇప్పుడు ఎస్సా? ఎవరు బాబు ఎస్? గుడ్ మార్నింగ్ టు ఆల్. అప్పుడే నిద్ర లేచినట్టున్నారు. సో ఇన్మా రెగ్యులేటరీ ఇండస్ట్రీ, నాన్ రెగ్యులేటరీ ఇండస్ట్రీ. రెగ్యులేటరీ ఇండస్ట్రీ అయితే అమ్మా టర్న్ ఓవర్ క్రైటీరియా రెండిట్లో ఏదో ఒకటి సాటిస్ఫై అయినా కండిషన్ నెంబర్ 2 సాటిస్ఫైడ్ అనొచ్చు. అదే నాన్ రెగ్యులేటరీకి అగ్రిగేట్ టర్న్ ఓవర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 crores లేదా సింగిల్ టర్న్ ఓవర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35 crores. టిల్ నౌ డిస్కషన్ క్లియరా? టిల్ నౌ క్లియర్ అన్నా? స్టిల్ కన్ఫ్యూజ్ అవుతుందా? కన్ఫ్యూజన్ ఏం లేదుగా? ఫర్దర్గా మూవ్ చేద్దామా? ఈ రెండు కండిషన్లో ఒక కండిషన్ పాస్ అవ్వాలా, రెండిట్లో రెండు పాస్ అవ్వాలా? రెండిట్లో రెండు పాస్ అవ్వాలి అండ్ అనే సింబల్ వస్తుంది. కండిషన్ నెంబర్ 1 148 సబ్సెక్షన్ 1 పరిధిలోకి వచ్చి ఉండాలి. కండిషన్ నెంబర్ 2 ఆ టర్న్ ఓవర్ క్రైటీరియా మ్యాచ్ అయి ఉండాలి. ఈ రెండు కండిషన్లు పాస్ అయితే ఏమవుతుంది? మ్యాండేటరీ అవ్వదు, సెంట్రల్ గవర్నమెంట్కి పవర్ వస్తుంది. ఎవరు? కాస్ట్ ఆడిట్ మ్యాండేటరీ అన్నారు. గుడ్ మార్నింగ్. ఈ రెండు కండిషన్లు పాస్ అయితే కాస్ట్ ఆడిట్ మ్యాండేటరీ అవ్వదు, సెంట్రల్ గవర్నమెంట్కి పవర్ వస్తుంది. ఏం పవరు? నోటిఫై చేసే పవర్. ఎవరిని? ఆర్గనైజేషన్. దేని గురించి? కాస్ట్ ఆడిటర్ని అపాయింట్ చేసి కాస్ట్ ఆడిట్ చేయించండి అని చెప్పే పవర్ వస్తుంది. ఆ పవర్ని ఎక్సైజ్ చేస్తుందా లేదా అని సెంట్రల్ గవర్నమెంట్ డిస్క్రిప్షన్. ఆ సెంట్రల్ గవర్నమెంట్ విష్ మీద ఆధారపడుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఇష్టం ఉంటే నోటిఫై చేయొచ్చు, ఇష్టం లేకుండా నోటిఫై చేయకోకుండా ఆపచ్చు. క్లియరా? ఏనా లైట్గా అర్థమైందా? అర్థమైంది? ఇంకోసారి చెప్పాలా? ఎక్సలెంట్. సో ఇన్మా ఎక్సెప్షన్ రూల్ ఇక్కడ రాయడానికి స్కోప్ లేదు కాబట్టి నోట్ నెంబర్ 1 అని రాద్దాం. ఎక్సెప్షన్ రూల్ నోట్ నెంబర్ 1. ఇన్ ద ఫాలోయింగ్ situation ORR cases cost audit is not mandatory.
not mandatory. Respond ma. IDAD, that is central government not having power to notify irrespective లేదా even though turnover exceeds. అంటే ఇప్పుడు చెప్పే సిచ్యువేషన్లో కాస్ట్ ఆడిట్ అయితే మ్యాండేటరీ కాదు, ఆప్షన్, నీకు ఇష్టం ఉంటే చేయించుకోలేనట్లేదు. టర్న్ ఓవర్ లిమిట్ మ్యాచ్ అయినా సెంట్రల్ గవర్నమెంట్కి అయితే పవర్ లేదు. అంటే ఇండైరెక్ట్ మీనింగ్ ఏం తెలుసమ్మా, కండిషన్ నెంబర్ 1 కండిషన్ నెంబర్ 2 పాస్ అయితే సెంట్రల్ గవర్నమెంట్కి అయితే పవర్ వస్తుందిగా, నోటిఫికేషన్ చేసే పవర్. ఈ పవర్ రాదు అంటాడు ఇప్పుడు చెప్పే సిచ్యువేషన్లో ఉంటుంది. క్లియరా? ఏ సిచ్యువేషన్ అనేది చూద్దాం జాగ్రత్తగా. నెంబర్ 1 లేదా స్మాల్ ఏ, జాగ్రత్తగా వినాలి. గవర్నమెంట్ వ్యూ, స్టేట్ అవ్వచ్చు సెంట్రల్ అవ్వచ్చు ఎవరైనా కానీ, గవర్నమెంట్ వ్యూ వాళ్ళ పరిధిలో ఉన్న ఏరియా స్టేట్ గవర్నమెంట్ అనుకుందాం. స్టేట్ గవర్నమెంట్ ఎప్పుడు మా స్టేట్ డెవలప్ అవ్వాలన్న వ్యూ ఉంటుంది ఎక్కువ, అంతేనా కాదమ్మా? స్టేట్ డెవలప్ అవ్వాలన్న వ్యూ ఉంటుందా ఉండదా? 100% ఎస్. మరి స్టేట్ డెవలప్ అవ్వాలంటే సార్ బాగా గుర్తుపెట్టుకో, ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటమ్మా అంటే బ్యాక్వర్డ్ ఏరియా కూడా డెవలప్ అవ్వాలి. బ్యాక్వర్డ్ ఏరియా కూడా డెవలప్ అవ్వాలి, అప్పుడే ఏదైనా పాసిబుల్ అయితే. బ్యాక్వర్డ్ ఏరియా కూడా డెవలప్ అవ్వాలి. క్లియరా? మరి బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్ అవ్వాలి అని అంటే ఏం జరగాలి? బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్ అవ్వాలంటే ఏం జరగాలి? ఆ ఊర్లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉండాలి. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేంత కెపాసిటీ ఉందనుకో, ఆటోమేటిక్ ఏమవుతుంది? మనీ మార్కెట్ స్ట్రాంగ్ అవుతుంది ఆ ఊరికి, ఆ పర్టికులర్ లొకాలిటీకి. అప్పుడు ఏమవుతుందా? ఆ లొకాలిటీ మొత్తం డెవలప్ అవుతుందా కదా? ఇప్పుడు లొకాలిటీ డెవలప్ అవ్వాలి, మనీ మార్కెట్ స్ట్రాంగ్ అవ్వాలి, వలసలు తగ్గాలి. ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్తుంది ఎందుకు? ఓన్లీ బికాజ్ ఆఫ్ మనీ, ల్యాక్ ఆఫ్ ఆర్ సఫిషియంట్ మనీ లేకపోవడం వల్లే కదా ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వస్తుంది. అదే మీ ఊర్లోనే సఫిషియంట్ మనీ అరేంజ్ చేసేంత ఆర్గనైజేషన్ ఉంటే ఆ ఊరు డెవలప్ అవుతుందా ఆటోమేటిక్గా? అంతేనా? అలా డెవలప్ అవ్వాలంటే ఖచ్చితంగా ఏమవ్వాలి? ఇండస్ట్రీస్ రావాలి. ఎక్సలెంట్, ఇండస్ట్రీస్ రావాలి. బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ లాంగ్వేజ్లో మాట్లాడదాం సార్. బ్యాక్వర్డ్ ఏరియాకి వెళ్తామంటే నో అంటాడు. ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందా అంటే ఒక మీమ్ ఉంటుంది, గవర్నమెంట్ స్కూల్కి వెళ్తామంటే నో అంటాడు, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తామంటే చిచి అంటాడు, గవర్నమెంట్ జాబ్ అంటే ఓకే అంటాడు. అర్థమవుతుందా? బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ కూడా అలాంటి ఫీలింగ్లో ఉంటాడు. రిమోట్ ఏరియాకి వెళ్తావా? లేదు. మరి సిటీలో ఎస్టాబ్లిష్ చేస్తావా? ఎస్, నో ప్రాబ్లం. ఎందుకు? వాడికి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం దొరుకుతుంది. నేను మళ్ళీ కష్టపడక్కర్లే, మళ్ళీ నేను కొత్తగా మార్కెట్ కోసం క్రియేట్ చేయక్కర్లేదు. ఏది బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ వ్యూలో చూస్తే ఒక రకంగా న్యాయం అనిపిస్తుంది. ఎందుకు? నా పెట్టుబడి మొత్తం రోడ్లు వేయడానికి, కన్స్ట్రక్షన్కి, రోడ్లు వేయడానికి. అంటే పల్లెటూరులో రోడ్లు సరిగ్గా లేవు, రోడ్డు వేయడానికి నేను మొత్తం పెట్టుబడి పెడితే ఆ రోడ్డు కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ నాకు రాదుగా డబ్బులు. అదే సిటీ అయితే నా కోసం వేసి అందరి కోసం వేసింటారు, అన్ని ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, అంతేనా? అప్పుడు గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ ఏరియా డెవలప్ చేయాలంటే ఏం చేయాలి? కొన్ని బెనిఫిట్స్ ఇవ్వాలి, అప్పుడే బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్స్ వస్తారు. దాన్ని స్పెషల్ ఎకనామిక్ జోన్ అంటారు. దాన్ని ఏమని పిలుస్తారమ్మా? స్పెషల్ ఎకనామిక్ జోన్. ఆ జోన్లో కనుక ఏ ఆర్గనైజేషన్ ఉంటే కొన్ని ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి, కొన్ని ఐటీటీ బెనిఫిట్స్ ఉంటాయి, లా బెనిఫిట్ ఉంది. లా బెనిఫిట్ ఏంటి? కాస్ట్ ఆడిట్ అవసరం లేదు. ఏమా? కాస్ట్ ఆడిట్ అవసరం లేదు. ఇక్కడ వ్యూ ఏంటి? కాస్ట్ ఆడిట్ చేయించడం కాదు, సెజ్ ఏరియా కనుక కాస్ట్ ఆడిట్ అవసరం లేదంటే బెనిఫిట్ కోసమైనా వస్తారుగా. ఆ బెనిఫిట్ కోసమైనా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఏరియా మొత్తం డెవలప్ అవుతుందా? క్లియర్ మా? ఎగ్జాంపుల్ మా, ఓల్డెన్ డేస్లో మాకు ఆల్రెడీ నేను చెప్పాను, ఐఎమ్ ఫ్రమ్ రాయలసీమ, దట్టు అనంతపూర్. ఓకే, మా ఏరియా సైడు ఫార్మింగ్ చేయాలంటే ప్యూర్లీ రైన్ మీదే ఆధారపడుతుంది. ఎస్పెషల్ మా ఏరియా సెగ్మెంట్, మా డిస్ట్రిక్ట్ ప్యూర్లీ రైన్ మీద డిపెండ్ అవుతుంది. రేర్ కేసెస్లో బోర్స్ పడుతుంటాయి, వాటర్ బోర్ అంటే ఐడియా ఉంటుంది మీకు, ఓకేనా? 100లో రఫ్గా 50-50 ఉంటుంది. అంటే పంట భూమి 50, పంటన భూమి 50% ఉంటుంది రఫ్గా, అప్రాక్సిమేట్లీ నాకు తెలిసిన ఒపీనియన్ ప్రకారం చెప్తున్నా.
ఎంత దారుణమైన పరిస్థితిలో ఉండేది మా అంటే రెవెన్యూ లేక అల్లాడిపోయేవారు. క్లియర్ మా? ఆనరబుల్ ఏపీ గవర్నమెంట్ కియా అనే ఒక ఆర్గనైజేషన్ తీసుకొచ్చింది అనంతపురం. మీకు ఐడియా ఉందో లేదో, ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్లో ఉంది కియా మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్ ఆర్ యూనిట్. మరి కియా తీసుకురావడం వల్ల డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్ కానీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది అక్కడున్న లోకల్ పీపుల్కి. నెంబర్ 1. నెంబర్ 2, కియా అనేది అనంతపూర్లో పెనుగొండ అనే ఒక ఏరియాలో ఉందమ్మా. అక్కడికి వెళ్తే తెలుస్తుంది. అనంతపురం అంటే అనంతపురంలో లేదు, అనంతపురం సరౌండింగ్ పెనుగొండ అక్కడ దగ్గరే. ఓకే, అక్కడ రఫ్గా ఒకప్పుడు 1 acre 6 lakh, 1 acre 6 lakh, ఇప్పుడు 6 lakh కాదు, హ్యూజ్ అమౌంట్ పెరిగిపోయింది. ఎందుకు? కియా అనే యూనిట్ పడడం వల్ల హోటల్స్ వచ్చాయి, రెస్టారెంట్స్. హోటల్ అన్న రెస్టారెంట్ అన్న ఒకటి కాదు అంటే, హోటల్ అంటే గట్టి స్లీప్ వేయడానికి, రెస్టారెంట్ ఉంటే తినడానికి, అర్థమవుతుందా? హాస్టల్స్, మెస్, డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయినట్టుగా, ఆ ఏరియా కాస్త కూర్చో డెవలప్ అయినట్టుగా ఇండైరెక్ట్గా. రెస్పాండ్ మా ఏ గవర్నమెంట్ చేసింది కాసేపు పక్కన పెడదాం, అక్కడ ఏరియాకి రావడం వల్ల అనంతపూర్ ఏరియా కాస్త కూర్చో డెవలప్ అయిందని చెప్పొచ్చుగా కదా. అంటే ఇండైరెక్ట్ మీనింగ్, ఇఫ్ ఎనీ ఆర్గనైజేషన్ operating in special economic zone, సెజ్ ఏరియాలో కనుక ఆర్గనైజేషన్ ఆపరేట్ అవుతూ ఉంటే అలాంటి ఆర్గనైజేషన్ కి కాస్ట్ ఆడిట్ అవసరం లేదు. ఈవెన్ దో టర్న్ ఓవర్ క్రైటీరియా మ్యాచ్ అయినా అవ్వకపోయినా సెంట్రల్ గవర్నమెంట్ సెజ్ ఏరియాలో ఉన్న ఆర్గనైజేషన్ కాస్ట్ ఆడిట్ పరిధిలోకి తీసుకురావడానికి ఛాన్స్ లేదు. సెజ్ ఏరియా డిసైడ్ చేసేది స్టేట్ గవర్నమెంట్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్. అది మీకు ఐడియా ఉంటుంది అనుకుంటా. స్పెషల్ ఎకనామిక్ జోన్ యాజ్ డిసైడ్ బై సెంట్రల్ గవర్నమెంట్, నాట్ బై స్టేట్. టిల్ నౌ డిస్కషన్ క్లియరా? రెస్పాండ్ అన్నా? ఎక్సలెంట్. నెక్స్ట్ మా పాయింట్ నెంబర్ బి. మీరు సిఎంఏ ఫైనల్కి వచ్చారు అంటే 10th class 9th class చాయిస్ తీసుకున్నారా? పాస్ అయ్యి వచ్చారా? చాయిస్, ఎక్సలెంట్. సో పాస్ అయ్యి వచ్చింటారు, బాయ్స్ అండ్ గర్ల్స్ పాస్ అయ్యింటారు. మరి అనిల్ ఎక్సలెంట్, నువ్వు కూడా పాస్ అయ్యింటారు ఇన్ మరి. సో ఇన్ననా 9th 10th బిలో 10th స్టాండర్డ్లో సోషల్ స్టడీస్ అనే సబ్జెక్ట్ ఉంటుంది. తెలుగు అని, ఇంగ్లీష్ అని, మ్యాథ్స్, సైన్స్, సోషల్. ఓకేనా? ఏదన్నా పీఈటీ పీరియడ్, ఎక్సలెంట్. గేమ్స్ పీరియడ్, ఓకే. హ్యాపీయా? సో డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నాన్ అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూ అనిల్ చెప్పినట్టుగా పీఈటీ పీరియడ్. ఓకేనా? అయిందండి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, సోషల్ స్టడీస్లో ఎవ్రీ 5 or 10 years స్పాన్లో సిలబస్ మారుతుంటాయి. ఎవ్రీ 10 yearsకో 5 yearsకో 6 yearsకో కొంత పీరియడ్ అయిపోయిందంటే సిలబస్ మారుతుంది. ఎన్ని సిలబస్ మారినా కామన్ డైలాగ్ ఏంటమ్మా అంటే, ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ. అది ఏ జనరేషన్కైనా ఇదే డైలాగే ఉంటుంది. మేబీ మీ యంగ్ జనరేషన్తో డెవలపింగ్ కంట్రీ అవుతుందేమో, అవుతుంది. డెవలపింగ్ టువర్డ్స్ వెస్ట్రన్ కల్చర్ కాదని అంటుంది, టువర్డ్స్ ఆల్. యంగ్ జనరేషన్తో వెస్ట్రన్ కల్చర్ ద్వారా డెవలపింగ్ ఏంటి? డెవలపింగ్ ప్లస్ అయింది. అర్థమవుతుంది, నేను మాట్లాడుతుంది వెస్ట్రన్ కల్చర్ గురించి కాదమ్మా. సో నార్మల్ ఓవరాల్గా క్లియరా? సో ఇన్మా ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ అంటారు. డెవలపింగ్ కంట్రీ అనడానికి రీజన్ ఏంటి అని సోషల్ స్టూడెంట్ అడిగా అనుకో, 4 marks క్వశ్చన్ 8 marks క్వశ్చన్ చెప్తే దాన్ని బట్టి నేను ఆన్సర్ ఇస్తా అంటాడు. క్లియరా? ఇండియా హ్యావింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్, అందులో కరప్షన్, పాపులేషన్, నెక్స్ట్ పావర్టీ, ఎస్పెషల్ పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, ఇల్లిటరసీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ద ప్రాబ్లం ఏంటమ్మా? పావర్టీ. సింపుల్ ఎజెండా అమ్మా. పావర్టీ అంటే ల్యాక్ ఆఫ్ సఫిషియెంట్ ఫండేగా. మనీ లేకపోతేనే కదా పావర్టీ అనే పేదరికం అనేది కదా. ఇండియాలో మనీ ప్రింట్ చేసేది ఎవరు? ఏమ్మా? ఆర్బీఐ ఎక్కడుంది మా హెడ్ ఆఫీసు? ముంబై. అందుకోసమే ఫినాన్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటారు ముంబైని, ఢిల్లీ కాదు, ముంబైలోనే ఉంది. క్లియరా? మరి ముంబైలో ఉన్నప్పుడు, ముంబై అనేది వేరే కంట్రీలో ఉందా మన కంట్రీలోనే ప్రజెంట్? వేరే కంట్రీయా? గుడ్ మార్నింగ్, మన కంట్రీలోనే ఉంది. మరి అలాంటప్పుడు గవర్నమెంట్ దగ్గర డేటా ఉంటుంది కదమ్మా, ఎంతమంది పాపులేషన్ ఉన్నారు ఇండియాలో, ఆధార్ కార్డు చూస్తే వాళ్ళకి తెలిసిపోతుందిగా. ఎవరెవరికి ఎంతెంత కావాలో కనుక్కొని
మనీ ప్రింట్ చేసి అందరికి పనిచేస్తే ఉన్న ప్రాబ్లమ్స్ లో వన్ ఆఫ్ ద ప్రాబ్లం పావర్టీ అనే లైన్ ఎగ్గొడుతుందా తీసేద్దాంగా స్టూడెంట్ పాయింట్ ఆఫ్ లో క్వశ్చన్ చదివే తగ్గుతుందిగా ఎందుకు చేయట్లేదు లా స్టూడెంట్స్ కామ్గా ఉండాలి మీకు ఆల్రెడీ చెప్పాను కీప్ వైట్గా ఉండాలి ఎందుకు చేయట్లేదు సింగిల్ వాయిస్ లా స్టూడెంట్స్ కామ్గా ఉండండి రిమైనింగ్ కాస్ట్ ఆడిట్ ఎక్స్క్లూజివ్గా యాడ్ అయిన వాళ్ళు మాత్రమే రెస్పాండ్ అవుతారు చూద్దాం నెంబర్ 1 ఎందుకు చేయట్లేదు ఇలా చేయొచ్చా మనీ ఎంత పడితే అంత ప్రింట్ చేయొచ్చా ప్రింట్ చేయడానికి లేదా ప్రింట్ చేయడానికి ఎందుకు ఏనన్నా ఎక్సలెంట్ అలా చేస్తే వాల్యూ ఆఫ్ మనీ తగ్గుతుంది లేదా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది వన్ అండ్ ద సేమ్ ఇట్స్ ఇంపార్టెంట్ ఇట్స్ ఎ క్రూషియల్ ఇంకొక వేలో చెప్తే ఇంకొకరు ఒక వేలో చెప్పే ఇద్దరు ఒకే పాయింట్ ట్రై చేశారు ఇంకా ఎనీ మోర్ రీజన్స్ మనీ ఈజ్ ఏ డెరివేటివ్ అంత పెద్ద పదం నాకైతే ఈ మట్టిపూరికి అర్థం కాదు ఓకే ఎనీవే మైట్ బి రీజన్ నెక్స్ట్ ఏనా ఎక్సలెంట్ మనీ ఎంత కావాలంటే అంత ఇచ్చేస్తే లేబర్ స్కేర్సిటీ వస్తుంది అని అంటున్నాడు అబ్బాయి వర్క్ చేయడం ఆపేస్తారుగా ఇంకా ఎనీమోర్ సరే చెప్పినండి నవ్వండి మరి ఇండియాలో మనీ ప్రింట్ చేయడానికి క్రైటీరియా ఏం తీసుకుంటారు అని అంటే 2 ఫార్ములాస్ తీసుకుంటారు ఫార్ములా నెంబర్ 1 ఫారిన్ రిజర్వ్ మెయింటైన్డ్ బై ద ఆర్ హెల్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఫారిన్ రిజర్వ్ ఎంత ఉంది ఇంటూ 100% తీసుకుంటారు క్లియరా గోల్డ్ గవర్నమెంట్ దగ్గర ఎంత ఉంది ఇంటూ 60% రఫ్గా తీసుకుంటారు ఈ రెండింటిని యాడ్ చేస్తారు అంత వర్త్ ఆఫ్ కరెన్సీని ప్రింట్ చేస్తారు ఎందుకు ఇలాగా అనేది చెప్తాను నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏం పేరు నాన్న ఎక్సలెంట్ మన చైతన్య అనే పర్సన్ ఉన్నాడు అనుకుందాం చైతన్య అనే పర్సన్కి జస్ట్ అజంప్షన్ 1 crore ఓన్ మనీ సంపాదించుకున్నాడు లీగల్ మనీ ప్రతిదీ ట్యాక్స్ కట్టాడు ఎక్కడ ఇల్లీగల్గా సంపాదించలే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చూపించగలడు ట్యాక్స్ ఏ ఇయర్లో ఎంత కట్టాడో డిస్క్లోజ్ చేయగలడు ఎవరిని అడిగితే అన్ని లీగల్గా పర్ఫెక్ట్ ఉన్నాయి ఎంత ఉంది చైతన్య దగ్గర 1 crore ఉంది లేదా అజంప్షన్ ఒక 100 crores ఉంది 100 crores అనేది ఈ రోజు వచ్చింది కాదు ఒక ఇయర్లో వచ్చింది కాదు ఓవర్ ద స్పాన్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ 20 yearsలో వచ్చింది క్లియరా స్మాల్ చైతన్య 1 యుఎస్లో సెటిల్ అయ్యాడు స్మాల్ చైతన్య 2 యూకేలో సెటిల్ అయ్యాడు ఒక పర్టికులర్ మూమెంట్లో చైతన్యకి ఫ్రీడమ్ వచ్చింది పర్మనెంట్ ఫ్రీడమ్ వచ్చింది అంటే మీనింగ్ మిస్సెస్ చైతన్య చనిపోయింది ఓకేనా వినాలి అంటున్నారు వినాలని సో మిస్సెస్ చైతన్య చనిపోయింది మరి ఆల్మోస్ట్ సన్స్ కుడ్ మ్యారేజ్ అయింది సన్ 1కి మ్యారేజ్ అయింది సన్ 2కి మ్యారేజ్ అయింది కానీ సెటిల్డ్ ఇన్ యుఎస్ అండ్ యూకే కానీ తండ్రి మాత్రం ఇండియాలో ఉంటాడు సన్ ఏమంటున్నాడు సార్ అక్కడుండి నువ్వు ఒకటే ఏం చేస్తావు ఇక్కడికి వచ్చి మాతో పాటు ఉండు అన్నట్టు అంటున్నారు పర్మనెంట్గా ఇక్కడికి వచ్చే అంటున్నారు పర్మనెంట్ రావాలి అని అంటే అతని దగ్గర ఎంత ఉంది మనీ 100 crores ఉంది ఓకేనా చైతన్య ఫిక్స్ అయిపోయాడు ఇంకా ఆల్మోస్ట్ ఓల్డ్ ఏజే కదా సన్స్ ఉంటేనే బెటరు ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళు చూసుకుంటారు అన్న అజంప్షన్లో షిఫ్ట్ అవుదాం అనుకుంటారు అజంప్షన్ అది ఓకేనా షిఫ్ట్ అవుదాం అనుకుంటారు మరి 100 crores గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చాడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చి ఫారిన్ కరెన్సీ కన్వర్ట్ చేసి ఇవ్వండి అర్థం కాలేదు ఫారిన్ కరెన్సీ కన్వర్ట్ చేసి ఇవ్వండి నేను యూఎస్కి వెళ్దాం అనుకుంటున్నాను లీగల్గా నీకు 100 crores ఎక్కడి నుంచి వచ్చిందని నేను చెప్తా లాస్ట్ 20 years రికార్డ్ చూపిస్తా ఏ ఇయర్ ఎంతెంత ట్యాక్స్ కట్టని చూపిస్తా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా నేను చూపిస్తాను రాజు గుడ్ మార్నింగ్ ప్రతిదీ లీగల్గానే చూపిస్తున్నాడు ఎక్కడ ఏ ఇయర్లో నిద్రపోలే చైతన్య అరే యార్ ఏ ఇయర్లోనూ చైతన్య నిద్రపోలేదు కళ్ళు తెరుచుకొని సంపాదించాడు పాపం ఏ ఇయర్లో నిద్రపోలేదు రాజు స్టిల్ మనీ ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పే కెపాసిటీ ఉంది రికార్డ్స్ ఉన్నాయి ఎవిడెన్స్ ఉన్నాయి అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చైతన్యని ఆపచ్చా ఏం వెళ్తావు ఈ వయసులో ఈడే ఉండనొచ్చా వెళ్ళేది లేనిది సిటిజన్ ఇష్టమా వెళ్ళడం అవుట్ సైడ్ ఇండియా వెళ్ళకపోవడం అనేది సిటిజన్ ఆఫ్ ఇండియా ఇష్టమా లేదా గవర్నమెంట్ డిసైడ్ చేస్తుందా సిటిజన్ ఇష్టమేగా కావాలంటే కమిషన్ పట్టుకో కన్వర్షన్ చేసిందని ఫారిన్ కరెన్సీలో కన్వర్ట్ చేసిన దానికి కమిషన్ నీకు ఎంతైతే ప్రిస్క్రైబ్ ఉందో కమిషన్ పట్టుకో నాకైతే అమౌంట్ కావాలి అంటున్నాడు చైతన్య ఇప్పుడు అమౌంట్ కావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయాలి అమౌంట్ అరేంజ్ చేయాలిగా అమౌంట్ అరేంజ్ చేయాలంటే నేను యుఎస్ కంట్రీని అప్రోచ్ అయ్యాను
100 crores నా ఇండియన్ కరెన్సీ తీసుకో అంటే, సార్ మీ కంట్రీలో అది కరెన్సీ, నా కంట్రీలో ఇన్వాలిడ్ కరెన్సీ, అది పనికిరాదు నాకు, అది అసలు కరెన్సీయే కాదు నా కంట్రీలో, ఇన్వాలిడ్ కరెన్సీ, కాబట్టి కుదరదు, నేను డాలర్స్ ఇవ్వలేను అంటాడు. ఇప్పుడు గవర్నమెంట్ హానర్ అయితే చేయాలిగా చైతన్యకి, అప్పుడు ఏం చేయాలి? 2 ఆప్షన్స్. గవర్నమెంట్ దగ్గర ఆల్రెడీ ఫారిన్ రిజర్వ్ ఉంటే దాన్ని అడ్జస్ట్ చేసి ఇవ్వడం చైతన్యకి, గవర్నమెంట్ దగ్గర లేదంటే గోల్డ్ని అమ్మేసి ఆ వచ్చిన డబ్బుని చైతన్యకి సెటిల్ చేయడం. అర్థమవుతుంది నేను మాట్లాడుతుంది? అందుకోసమే ఆర్బీఐ యాక్ట్లో క్లారిటీ చెప్పారు, గోల్డ్ ప్లస్ ఫారిన్ రిజర్వ్ రెండింటిని బేస్ చేసుకొని మనీ మార్కెట్ ప్రింట్ చేస్తారు, మనీని ప్రింట్ చేయడం జరుగుతుంది. మరి టిల్ నౌ డిస్కషన్ క్లియరా? రెస్పాండ్ మా. ఇప్పుడు గోల్డ్ ఎప్పుడైనా పెరుగుతుందా? నీ దగ్గర ఒక 1 kg గోల్డ్ ఉంది, ఒక 1 year తర్వాత 1 kg అలాగే బీరువా అంటే మీకు ఐడియా ఉందా? లాకర్, ఎక్సలెంట్. లాకర్లో 1 kg పెట్టావు, 1 year తర్వాత 1 kg 100 grams అవుతుందా? అవదు, 1 kg ఉంటుంది. ఇంకా కావాలంటే గట్టిగా మాట్లాడితే ఇంకా డిప్రిషియేట్ అయింటుందేమో, కానీ పెరిగికైతే పెరుగుతుందిగా. గోల్డ్ రిజర్వ్ ఎప్పుడైనా పెరుగుతుందా? పెరుగుతుంది. ఇంకా పెరిగేది ఏంటి? ఫారిన్ రిజర్వ్. ఫారిన్ రిజర్వ్ పెరగాలంటే ఇండియాలోకి ఫారిన్ కరెన్సీ ఫ్లో అవ్వాలి. ఇండియాలోకి ఫారిన్ కరెన్సీ ఏమవ్వాలి? ఫ్లో అవ్వాలి. మరి ఫారిన్ కరెన్సీ ఫ్లో అవ్వాలి అని అంటే, ఫారిన్ కరెన్సీ ఇండియాలోకి ఫ్లో అవ్వాలి అంటే ఇక్కడ మనకు మెయిన్ సోర్సెస్ ఏంటి? ఎక్సలెంట్. ఎక్స్పోర్ట్స్. ఎక్స్పోర్ట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద వే టు గెట్ ద ఫారిన్ ఇన్కమ్ ఆర్ ఫారిన్ కరెన్సీ ఇంటూ ఇండియా. నెంబర్ 1. నెంబర్ 2, investments made by the foreign investors. నెంబర్ 3, నెంబర్ 1 ఎక్స్పోర్ట్స్ అన్నారు, ఫారిన్ కరెన్సీ ఇండియాలోకి రావడానికి ఇన్వెస్టర్స్. నెక్స్ట్ గ్రాంట్స్. గ్రాంట్స్ అనేది రావు, ఫారిన్ కంట్రీస్ నుంచి రావు, అది ఎప్పటికీ అప్పేగా, లైబిలిటీగా. ఇంటర్నేషనల్ మానిటరీ, నువ్వేమంటున్నావు? ఐఎంఎఫ్ నుంచి మనీ రైజ్ చేయడం అంటున్నావు. వరల్డ్ బ్యాంక్ ఎప్పుడు ఏ గ్రాంట్ ఇవ్వదు, ఏదైనా లైబిలిటీ రూపంలో ఇవ్వడమే. లైబిలిటీ అనేది ఎప్పటికైనా థ్రెట్ ఇండియా, నాట్ ఓన్లీ ఇండియా, ఏ కంట్రీకైనా థ్రెట్ అది. ఎక్స్పోర్ట్స్. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్. టూరిజం ఆల్సో వన్ ఆఫ్ ద వే టు గెట్ ఫారిన్ కరెన్సీ ఇన్ టు అవర్ కంట్రీ. అండ్ నెక్స్ట్ ఇంకేమున్నాయా? ఎక్స్పోర్ట్స్, ఇన్వెస్ట్మెంట్, టూరిజం, ఇంకా లా స్టూడెంట్స్ కూడా చెప్పచ్చు. ఇంకేమున్నాయా? సేల్ ఆఫ్ R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి అమ్మచ్చు. ఎగ్జాంపుల్ కోవిషీల్డ్, కోవాక్సిన్ ఫార్ములా సమయం రష్యాకి, దాన్ని బేస్ చేసుకునే కదా స్పుత్నిక్ V అనే పర్టికులర్ వ్యాక్సిన్ తయారు చేసింది వాళ్ళు. రెస్పాండ్ మా, ఓకేనా? అంటే ఇవన్నీ మార్గాలేగా. వన్ ఆఫ్ ద వే ఏంటమ్మా? ఎక్స్పోర్ట్స్. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడు? వెరీ సింపుల్, ఫారిన్ కరెన్సీ ఇండియాలోకి వచ్చిందంటే ఖచ్చితంగా ఇండియా డెవలప్ అవుతుంది, అది పక్కా. ఫారిన్ కరెన్సీ ఇండియాలోకి ఫ్లో అయిందంటే 100% ఇండియా డెవలప్ అవుతుంది. ఇండియా ఎలా డెవలప్ అవుతుంది? మనీ మార్కెట్ స్ట్రాంగ్ అవుతుంది. ఏమవుతుందమ్మా? మనీ మార్కెట్ స్ట్రాంగ్ అవుతుంది. అందుకోసమే కాస్ట్ ఆడిట్ ఎగ్జామ్షన్ ఇస్తున్నాడు. ఎప్పుడు? ఇఫ్ ఎనీ ఆర్గనైజేషన్ అర్నింగ్ ఫారిన్ కరెన్సీ ఆర్ ఫారిన్ రిసీట్, ఎంత వచ్చిండాలి ఫారిన్ కరెన్సీ? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 75% ఆఫ్ టోటల్ రిసిప్ట్స్. టోటల్ రిసిప్ట్స్లో 75% ఆర్ మోర్ ఏ రూపంలో వచ్చిండాలి? ఫారిన్ కరెన్సీ రూపంలో వచ్చిండాలి. అప్పుడు ఏమవుతుంది? కాస్ట్ ఆడిట్ ఈజ్ ఎగ్జామ్టెడ్. క్లియరా? రెస్పాండ్ అన్నా? అర్థమవుతుందా? ఆర్గనైజేషన్ అర్న్ చేయాలి ఫారిన్ రిసిప్ట్స్ కానీ ఫారిన్ కరెన్సీ ఏదైనా ఒకటి. ఫారిన్ కరెన్సీ ఎంత? నీకు 100 రూపాయలు రిసిప్ట్ వచ్చిందంటే అందులో 75% ఆర్ మోర్ ఫారిన్ కరెన్సీ రూపంలో వచ్చిండాలి. అలాంటి ఆర్గనైజేషన్కి టర్న్ ఓవర్ లిమిట్ మ్యాచ్ అయినా అవ్వకపోయినా సెంట్రల్ గవర్నమెంట్ కాస్ట్ ఆడిట్ మ్యాండేటరీ అని చెప్పదు. ఏమన్నా లైట్గా అర్థమవుతుందా? టిల్ నౌ డిస్కషన్ క్లియరా? నెక్స్ట్ వన్, నెక్స్ట్ ఎగ్జామ్షన్. ఇఫ్ ఎనీ ఆర్గనైజేషన్ engaging in manufacture of electricity for captive consumption
క్యాపిటివ్ కన్జంప్షన్ అంటే మీనింగ్ ఏమన్నా, ఏ కంపెనీ అయినా కానీ ఎలక్ట్రిసిటీని వాళ్ళే తయారు చేసుకొని వాళ్ళే యూజ్ చేసుకుంటారు. క్యాపిటివ్ కన్జంప్షన్ అంటే ఓన్ కన్జంప్షన్ అని అర్థం. క్లియరా? మనం మాట్లాడుతుంది అర్థమవుతుందా? క్యాపిటివ్ కన్జంప్షన్ అంటే మీనింగ్ ఏమన్నా, ఓన్ కన్జంప్షన్. టిల్ నౌ డిస్కషన్ క్లియర్? రెస్పాండ్ మా. సో టిల్ నౌ డిస్కషన్ క్లియర్ మా? ఈ త్రీ సిచ్యువేషన్స్ పాస్ అవ్వాలా? త్రీ సిచ్యువేషన్స్ పాస్ అవ్వాలంటే కామెడీ చేస్తా ఏంటి అంటారు వాళ్ళు, ఓఆర్ఆర్. ఏదో ఒక సిచ్యువేషన్లో ఒక సిచ్యువేషన్ మనకు అట్రాక్ట్ అయితే అప్పుడు ఏమవుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ నాట్ హ్యావింగ్ పవర్ టు నోటిఫై టు ఎనీ ఆర్గనైజేషన్ రిగార్డింగ్ మ్యాండేటరీ ఆఫ్ కాస్ట్ ఆడిట్. టిల్ నౌ క్లియరా? ఇది ఎంతమ్మా? సెక్షన్ నెంబర్ ఎంత? 148. మనం ఏం డిస్కస్ చేస్తున్నాం? లీగల్ హిస్టరీ డిస్కస్ చేస్తున్నాం. లీగల్ హిస్టరీ అంటే కంపెనీస్ యాక్ట్ 1956లో 233B ఉండేది, 209 సబ్సెక్షన్ 1 క్లాస్ డి ఉండేది. ఈ రెండింటిని మర్జ్ చేస్తూ ఏం తీసుకొచ్చారన్నా? 148ని తీసుకొచ్చారన్న. క్లియరా? ఇప్పుడు వరకు చెప్పింది సెక్షన్ 148 ప్రైమా ఫేసి మాత్రమే మనం జస్ట్ ఓవరాల్గా చెప్పాం. ఇప్పుడు మనం రియల్గా సెక్షన్ 148 అనే సెక్షన్లోకి వెళ్దాం. సెక్షన్ 148 అనే సెక్షన్లోకి వెళ్దాం. ఓకేనా? సో సెక్షన్ 148 సబ్సెక్షన్ 1 ఏం పేరమ్మా? సెక్షన్ 148 సబ్సెక్షన్ 1 మెయింటెనెన్స్ ఆఫ్ కాస్ట్ అకౌంట్స్ ఆర్ రికార్డ్స్. మెయింటెనెన్స్ ఆఫ్ వాటమ్మా? కాస్ట్ అకౌంట్స్ అండ్ రికార్డ్స్. ఓకేనా? సో జాగ్రత్తగా మా వినాలి. ఇక్కడ చెప్పే విధానం చాలా లాజికల్గా చెప్తాడు. ఆ లాజిక్ ఇందాక మన బ్యాక్గ్రౌండ్కి లింక్ అవుతుంది. క్లియరా? సో చూద్దాం. సెంట్రల్ గవర్నమెంట్ కెన్ ఆర్డర్ అంటే మీనింగ్ ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ వేస్తే తప్ప నేను కాస్ట్ రికార్డ్స్ మెయింటైన్ చేయను అనేది అర్థం. కమాన్ మై డియర్ ఫ్రెండ్, 148 సబ్సెక్షన్ 1 ఏం చెప్తుంది? సెంట్రల్ గవర్నమెంట్ కెన్ ఆర్డర్ ఆఫ్ వాటమా? మెయింటెనెన్స్ ఆఫ్ కాస్ట్ రికార్డ్స్ ఆర్ అకౌంట్స్ కంప్రైజింగ్ పర్టికులర్స్. అంటే కాస్ట్ రికార్డ్స్లో ఏముండాలి? యూటిలైజేషన్ ఆఫ్ మెటీరియల్ అండ్ లేబర్. అంటే మీనింగ్ ఏంటి? మెటీరియల్ కన్జంప్షన్ ఎంత, లేబర్ కన్జంప్షన్ అనకూడదు, లేబర్ ఎంగేజింగ్ ఎంత. క్లియరా? లేబర్ ఎంగేజింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఎన్ని అవర్స్ వర్క్ చేశారంటే చాలా డీటెయిల్స్ వస్తాయి దాంట్లో. ఏ డే ఎన్ని అవర్స్ వర్క్ చేశారు, ఎంతమంది వర్క్ చేశారు, ఓవర్ టైం ఎంత, ఐడిల్ టైం ఏంటి, నార్మల్ ఐడిల్ టైం ఏంటి, అబ్నార్మల్ ఐడిల్ టైం ఏంటి, వాళ్ళకి పే చేయాల్సిన పేమెంట్స్ ఏంటి, స్టాట్యూటరీ డిడక్షన్స్, పిఎఫ్ ఎంత కట్ చేయాలి, ప్రొఫెషనల్ ట్యాక్స్ ఎంత కట్ చేయాలి, ఈఎస్ఐ ఎంత కాంట్రిబ్యూషన్, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఎంత, బోల్డ్ ఎన్ని ఉంటాయి, అన్ని డీటెయిల్డ్గా మెయింటైన్ చేయాలి ప్రతి లేబర్కి. క్లియరా? సో చెప్పండి. సెంట్రల్ గవర్నమెంట్ కెన్ ఆర్డర్ మెయింటెనెన్స్ ఆఫ్ వాటమా? కమాన్ మై డియర్ ఫ్రెండ్, కమాన్. కాస్ట్ రికార్డ్స్ comprising of what ma? Comprising particulars relating to what? Utilization of material or labor or any other items of cost as may be prescribed. Any other item as may be prescribed అంటే డైరెక్ట్ ఎక్స్పెన్స్ అని అర్థం. ఏమని అర్థం? డైరెక్ట్ ఎక్స్పెన్స్ కమా ఓవర్ హెడ్ అని అర్థం. అదే పాయింట్ మనం ఇక్కడ స్టార్టింగ్లో చెప్పింది. వీళ్ళు మెటీరియల్, లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్స్, ఎనీ అదర్ ప్రొడక్షన్ ఎక్స్పెన్స్ మెయింటైన్ చేయాలి. టిల్ నౌ డిస్కషన్ క్లియర్ అన్నా? ప్లీజ్ రెస్పాండ్ అన్నా. సో విన్మా, సెక్షన్ 148 సబ్సెక్షన్ 1 టోటల్ ఏం చెప్తున్నా? 1 కమాన్ మీరు పార్టిసిపేట్ చేసేదాన్ని బట్టి ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? సెక్షన్ 148 సబ్సెక్షన్ 1 ఏం చెప్తున్నా? సెంట్రల్ గవర్నమెంట్ హ్యావింగ్ పవర్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ కెన్ ఆర్డర్ టు ఎనీ ఆర్గనైజేషన్ రిగార్డింగ్ మెయింటెనెన్స్ ఆఫ్ కాస్ట్ అకౌంట్స్ ఆర్ కాస్ట్ రికార్డ్స్. కాస్ట్ రికార్డ్స్లో ఏముండాలి? మెటీరియల్ గురించి ఉండాలి, లేబర్ గురించి ఉండాలి, ఎనీ అదర్ ఐటమ్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. టిల్ నౌ క్లియరా? నెక్స్ట్, సచ్ ఆర్డర్ మే బి స్పెసిఫైడ్ క్లాస్ ఆఫ్ కంపెనీస్. ఆర్డర్ ఎప్పుడంటే మా అందరికీ కాదంటే ఆర్డర్ ఇచ్చేది ఎవరికి? స్పెసిఫైడ్ క్లాస్ ఆఫ్ కంపెనీ ఎంగేజ్డ్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ స్పెసిఫైడ్ గూడ్స్ ఆర్ ప్రొవైడింగ్ ప్రిస్క్రైబ్డ్ సర్వీసెస్. అంటే ఇండైరెక్ట్ మీనింగ్ కొన్ని కంపెనీస్కి మాత్రమే ఆర్డర్ అవుతుంది. కొన్ని కంపెనీస్కి ఆర్డర్ వేయాలంటే టర్న్ ఓవర్ లిమిట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35 crore దాటి ఉండాలి. ఇండైరెక్ట్ మీనింగ్
మనం మాట్లాడుతున్న అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి, సెక్షన్ 148 సబ్సెక్షన్ 1 ఏమా చెప్తుంది? సెంట్రల్ గవర్నమెంట్ కెన్ ఆర్డర్ రిగార్డింగ్ మెయింటెనెన్స్ ఆఫ్ కాస్ట్ రికార్డ్స్ అండ్ కాస్ట్ అకౌంట్స్ కంప్రైజింగ్ ఆఫ్ మెటీరియల్, లేబర్, ఎనీ అదర్ ఐటమ్ ఆఫ్ ప్రొడక్షన్ కాస్ట్. క్లియరా? సెంట్రల్ గవర్నమెంట్ అందరికి ఆర్డర్ అయ్యేది. ఎవరికి ఆర్డర్ ఇస్తుంది? సర్టెన్ క్లాస్ ఆఫ్ కంపెనీ. సర్టెన్ క్లాస్ ఆఫ్ కంపెనీ అనే పదం ఎందుకు ఆర్డర్ అంటే టర్న్ ఓవర్ లిమిట్ పెట్టాడు కాబట్టి. టర్న్ ఓవర్ లిమిట్ ఎవరైతే మ్యాచ్ అవుతుందో వాళ్ళని ఏమని పిలుస్తారు? స్పెసిఫైడ్ క్లాస్ ఆఫ్ కంపెనీస్ అని పిలుస్తారు. టిల్ నౌ డిస్కషన్ క్లియరా? నెక్స్ట్ మార్క్ 148 సబ్సెక్షన్ 2 కాస్ట్ ఆడిట్. ఏంటమ్మా? కాస్ట్ ఆడిట్. జాగ్రత్తగా వినాలి. 148 సబ్సెక్షన్ 1 క్లారిటీ వచ్చిందా? సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ అయితే కాస్ట్ రికార్డ్స్ మెయింటైన్ చేయాలి. కాస్ట్ రికార్డ్స్లో ఏముండాలి? మెటీరియల్, లేబరు, ఎనీ అదర్ ప్రొడక్షన్ ఎక్స్పెన్స్. అంతేనా? మరి అందరికి ఆర్డర్ ఇస్తుందా? కాదు, కొంతమందికి ఆర్డర్ ఇస్తుంది. కొంతమంది అంటే ఎవరు? యూ హ్యావ్ టు లెర్న్ టర్న్ ఓవర్ క్రైటీరియాస్. టిల్ నౌ డిస్కషన్ క్లియరా? టిల్ నౌ క్లియర్ అమ్మా? మా వినాలి. చాలా మంది స్టూడెంట్స్ మా ఎస్పెషల్ ఆఫ్లైన్ స్టూడెంట్స్ ఇబ్బంది రాదు నాకు. ఆన్లైన్ స్టూడెంట్స్ లైవ్ రికార్డింగ్ ఇబ్బంది రాదు. రికార్డెడ్ క్లాసెస్ తీసుకున్న వాళ్ళు మిస్ఇంటర్ప్రిటేషన్ అవుతుంది బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ బిట్వీన్ స్టూడెంట్ అండ్ టీచర్. ఓకేనా? రికార్డెడ్ క్లాసెస్ తీసుకుంటాడు, ఎప్పుడు వింటాడో తెలియదు. ఓకేనా? వాడు ఏ పర్సెప్షన్లో వింటాడో తెలియదు. ఇంకోసారి రిపీట్ చేస్తున్నా, సెక్షన్ 148 ఫస్ట్ చాప్టర్లో ఉంటుంది, సెకండ్ చాప్టర్లో ఉంటుంది. మళ్ళీ నేను సెకండ్ చాప్టర్కి వెళ్ళిన తర్వాత సేమ్ చెప్పినప్పుడు ఎన్నిసార్లు చెప్తావు సార్ అన్న ఫీలింగ్ ఉంటే నేనేం చేయలేను. నేను మాట్లాడుతుంది అర్థమవుతుందా? ఫస్ట్ చాప్టర్ ఏముంటుంది? 148 సబ్సెక్షన్ 1 కాస్ట్ రికార్డ్స్ మెయింటైన్ చేయాలా వద్దా అని ఉంటుంది. సెకండ్ చాప్టర్ ఏముంటుంది? ఎప్పుడు మెయింటైన్ చేయాలి, టర్న్ ఓవర్ క్రైటీరియా అంటే ఏంటని ఉంటుంది. అంటే ఫస్ట్ చాప్టర్ నీకు ఏం నేర్పిస్తుంది? స్పెసిఫైడ్ క్లాస్ ఆఫ్ కంపెనీస్ కాస్ట్ రికార్డ్స్ మ్యాండేటరీ అని నేర్పిస్తుంది. స్పెసిఫైడ్ క్లాస్ ఆఫ్ కంపెనీ అంటే ఎవరు అని నేర్పించేది ఎవరు? చాప్టర్ నెంబర్ 2. ఈ పర్టికులర్ చార్ట్ చాప్టర్ నెంబర్ 2లో వస్తుంది. నేను మాట్లాడుతుంది ఏమైనా లైట్గా అర్థమైందా? రెస్పాండ్ అనా? ఎక్సలెంట్. సో 148 సబ్సెక్షన్ 1 అర్థమైందా? అర్థమైందా? చాప్టర్ నెంబర్ 2లో అగైన్ 148 సబ్సెక్షన్ 1 వస్తుందా? ఆన్సర్ ఇస్ అక్కడేమొస్తుంది? స్పెసిఫైడ్ క్లాస్ ఆఫ్ కంపెనీ అంటే ఏంటని మాత్రమే చెప్తుంది. రిమైనింగ్ మ్యాటర్ గురించి డిస్కస్ చేయదు, ఎందుకంటే ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా అంట. క్లియరా? నెక్స్ట్ మా 148 సబ్సెక్షన్ 2 కాస్ట్ ఆడిట్ ఇస్ ఆ కాస్ట్ ఆడిట్ అంటే మీనింగ్ ఏంటి? ఆడిట్ ఆఫ్ కాస్ట్ రికార్డ్స్. ఏంటమ్మా? ఆడిట్ ఆఫ్ కాస్ట్ రికార్డ్స్. ఇట్ ఈస్ అన్ ఆడిట్ ప్రాసెస్ ఫర్ ఏమంట? వెరిఫైయింగ్ కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ ఆర్ ప్రొడక్షన్ ఆఫ్ an article on the basis of accounts as regards of utilization of material, labor, any other item of cost maintained by the company. కాస్ట్ ఆడిట్ అంటే వెరిఫై చేస్తారంట. ఏం వెరిఫై చేస్తారంట? ఒక ఆర్టికల్ లేదా ఒక యూనిట్ ప్రొడ్యూస్ చేసేసరి మెటీరియల్ ఎంత ఖర్చు పెట్టాం, లేబర్ ఎంత ఖర్చు పెట్టాం, ఎనీ అదర్ ఎక్స్పెన్స్ ఎంత ఖర్చు పెట్టాం అని వాళ్ళు ఆల్రెడీ రికార్డ్ మెయింటైన్ చేసి ఉంటారు. 148 సబ్సెక్షన్ 1 ప్రకారం దాన్ని కరెక్ట్ మెయింటైన్ చేశారా లేదా అని చెక్ చేసే బాధ్యత మంది అంటారు. మేము ఇంకొకసారి రిపీట్ చేస్తాను, ఒకవేళ నా స్లాంగ్ స్పీడ్ అనిపిస్తే. వెరీ సింపుల్ మై డియర్ ఫ్రెండ్. ఫస్ట్ 148 సబ్సెక్షన్ 1 ఏం చెప్పింది? సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ అయితే బుక్స్ మెయింటైన్ చేయాలి. ఏం బుక్స్? మెటీరియల్, లేబర్, ఎనీ అదర్ ప్రొడక్షన్ ఎక్స్పెన్స్. క్లియరా? నువ్వు మెయింటైన్ చేస్తున్న బుక్స్ని, నువ్వు మెయింటైన్ చేస్తున్న బుక్ అంటే మెటీరియల్ ఉంది, లేబర్ ఉంది, ఎనీ అదర్ ప్రొడక్షన్ ఎక్స్పెన్స్ ఉంది. ఈ మూడింటిని వెరిఫై చేసే ప్రాసెస్నే, ఎగ్జామిన్ చేసే ప్రాసెస్నే కాస్ట్ ఆడిట్ అంటారు అంటున్నాడు. అర్థమైందా? నువ్వు ఏదైతే బుక్స్ను మెయింటైన్ చేస్తున్నావో ఆ బుక్స్ని జస్ట్ ఎగ్జామిన్ చేస్తే, వెరిఫై చేస్తే ఏమని పిలుస్తారు మనము? కాస్ట్ ఆడిట్ అంటాము. ఇంకోసారి రిపీట్ చేస్తున్నా, బేసిక్స్ ఆఫ్ కాస్ట్ ఆడిట్ లేదా ఇంట్రడక్షన్ టు కాస్ట్ ఆడిట్ అన్న గ్రౌండ్ కింద మీరు కనుక లైట్ తీసుకున్నారో అంటే 100% నష్టపోతారు. ఈ చాప్టర్ నుంచి కూడా ఎగ్జామ్ ప్రాస్పెక్ట్లో అడగడానికి స్కోప్ ఉంటుంది. క్లియరా? రెస్పాండ్ అనా? ఎక్సలెంట్. నెక్స్ట్ మా సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటమా? సెంట్రల్ గవర్నమెంట్ ఇఫ్ it feels necessary direct by an order that audit of cost records kept by the company shall be conducted in a prescribed manner. అంటే ఈ పాయింట్ ఏం చెప్తుంది? సెంట్రల్ గవర్నమెంట్ కి కాస్ట్ ఆడిట్ నెససరీ అని ఫీల్ అయితే, సెంట్రల్ గవర్నమెంట్ నెససరీ అని ఎప్పుడు ఫీల్ అవుతుంది? చాప్టర్ నెంబర్ 2లో చెప్తాడు, టర్న్ ఓవర్ క్రైటీరియాస్. లైట్గా అర్థమవుతుందా?
148 సబ్సెక్షన్ 2 ఫస్ట్ పాయింట్ ఏం చెప్పింది? 148 సబ్సెక్షన్ 1 లో నువ్వు ఏదైతే రికార్డ్స్ మెయింటైన్ చేసావో ఆ రికార్డ్స్ ని ఎగ్జామిన్ చేస్తే కాస్ట్ ఆడిట్, ఆ రికార్డ్స్ ని వెరిఫై చేస్తే కాస్ట్ ఆడిట్. క్లియరా? సెకండ్ పాయింట్ ఏం చెప్తుంది? సెంట్రల్ గవర్నమెంట్ కి ఫీలింగ్, ఎలాంటి ఫీలింగ్ ఉంది? హంగ్రీ అని అంటే టిఫిన్ సెక్షన్ అంటారు దాన్ని. అర్థమవుతుంది? సెంట్రల్ గవర్నమెంట్ ఫీలింగ్ ఏంటి? గుడ్ మార్నింగ్. సెంట్రల్ గవర్నమెంట్ ఫీలింగ్ ఏంటమ్మా? ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్ కి కాస్ట్ ఆడిట్ నెససరీ అని ఫీల్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తుంది. ఏమని? నువ్వు బాండాలి, నేను బాండాలి కాదు, కాస్ట్ ఆడిట్ చేయించుకో అని. క్లియరా? నెక్స్ట్ మా సచ్ ఆర్డర్. సచ్ ఆర్డర్ అంటే ఏ ఆర్డర్? కాస్ట్ ఆడిట్ చేయించమని ఆర్డర్ వేశారు కదా. సచ్ ఆర్డర్ రిలేటింగ్ టు ద కాస్ట్ ఆడిట్ షెల్ బి గివెన్ ఇన్ కేస్ ఆఫ్ కంపెనీస్. ఫస్ట్ ఆ కంపెనీ ఎక్కడ కవర్ అయ్యాలి? 148 సబ్సెక్షన్ 1 లో కవర్ అయ్యాలి. మనం అదే చెప్పాం, కండిషన్ నెంబర్ 1. ఎందుకంటే బుక్స్ లేకుండా వాడేం చెప్తారు? ఆడిట్. ఓకేనా? సో సెంట్రల్ గవర్నమెంట్ మైనాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ ఏంటంటే బేసిక్ ప్రైమరీ కండిషన్ ఏంటి? ఆ పర్టికులర్ కంపెనీ 148 సబ్సెక్షన్ 1 పరిధిలోకి వచ్చిండాలి. కండిషన్ నెంబర్ 2 ఏంటి? నెట్వర్క్ కానీ టర్న్ ఓవర్ కానీ యాజ్ ఏ ప్రిస్క్రైబ్డ్ అమౌంట్ దాటిండాలి. వీటి తెలివిగా రాశాడు. ఏమని రాశాడు? ఇప్పుడు కాస్ట్ ఆడిట్ వెరీ సింపుల్ మా. కాస్ట్ ఆడిట్ ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన 148 సబ్సెక్షన్ 1 డిస్కస్ చేసాం. సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ అయితే బుక్స్ మెయింటైన్ చేయి, ఇది 1. సబ్సెక్షన్ 2 ఏం చెప్తుంది? సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ అయితే కాస్ట్ ఆడిట్కి వెళ్ళాల్సి వస్తుంది. క్లాసు కాదు, కాస్ట్ ఆడిట్ కండక్ట్ చేయడానికి. క్లియరా? మరి కాస్ట్ ఆడిట్ కండక్ట్ చేసేది ఎప్పుడు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫీల్ అవ్వాలి ఏమని? కాస్ట్ ఆడిట్ నెసెసరీ అని. అప్పుడు ఆర్డర్ వేయడానికి ఛాన్స్ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ వేయాలి అని అంటే రెండు కండిషన్లు పాస్ అవ్వాలి. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి ఛాన్స్ ఉంటుంది. కండిషన్ నెంబర్ 1, 148 సబ్సెక్షన్ 1 పరిధిలోకి వచ్చిండాలి నీ ఆర్గనైజేషన్. కండిషన్ నెంబర్ 2, నెట్వర్క్ ఆర్ టర్న్ ఓవర్ యాజ్ ఏ కేస్ మే బి ప్రిస్క్రైబ్డ్ లిమిట్ దాటిండాలి. క్లియరా? సార్ నాకు ఇందాక చెప్పినట్టు టర్న్ ఓవర్ అన్నావు కానీ నెట్వర్క్ అని చెప్పలేదు సార్ అంటే, యాజ్ ఆఫ్ నౌ నెట్వర్క్ ఉంది. ఫ్యూచర్లో ఎప్పుడైనా అమెండ్మెంట్ తీసుకురావాలనే ఉద్దేశంతో వాడు తెలివిగా నెట్వర్క్ కూడా తీసుకొచ్చాడు. అర్థం కాలేదు? ఫ్యూచర్లో ఎప్పుడైనా అమెండ్మెంట్ తీసుకురావాలి అనుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్ గెజెట్ ద్వారా చెప్తుంది ఈ ఇయర్ నుంచి టర్న్ ఓవర్ కాదు నెట్వర్క్ అని. క్లియరా? యాజ్ ఆఫ్ నౌ క్రైటీరియా నెట్వర్క్ టర్న్ ఓవరే. కానీ 148 సబ్సెక్షన్ 2 లో సేఫ్ ఉండాలి గవర్నమెంట్ అనే ఉద్దేశంతో ఏమని చెప్పారు? లిమిట్ either turnover or net worth as it may be prescribed, till now clear ah? లైట్ గా అర్థమైంది? ఇంకోసారి చెప్పాలా? అర్థమైందనా? అదే పాయింట్స్ ఇక్కడ 148 ఒకసారి సింప్లిఫైడ్ మేనర్లో రాద్దామా అవసరం లేదా? రెస్పాండ్ అవ్వాలి. సో సెక్షన్ 148 సబ్సెక్షన్ 1 ఫస్ట్ ఏం చెప్పింది మా? ఇందులో ఫస్ట్ పాయింట్ ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ హ్యావింగ్ పవర్ టు ఆర్డర్ రిగార్డింగ్ ఏంటమ్మా? టు మెయింటైన్ కాస్ట్ రికార్డ్స్. అంతేనా? రెస్పాండ్ మా. మరి ఈ కాస్ట్ రికార్డ్స్లో ఏముండాలి? మెటీరియల్, లేబర్, ఎనీ అదర్ ప్రిస్క్రైబ్డ్ కాస్ట్. అంతేనమ్మా? రెస్పాండ్ మా. సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తుంది అన్నాం కదమ్మా. సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తుంది అన్నాం కదా. సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ ఎవరికి ఇస్తుంది? ఓన్లీ స్పెసిఫైడ్ కంపెనీస్కి మాత్రమే ఆర్డర్ ఇస్తుంది. స్పెసిఫైడ్ కంపెనీ అంటే ఏంటి అనేది చాప్టర్ నెంబర్ 2లో నేర్చుకుంటాం. ఓకేనా? అదే చాప్టర్ నెంబర్ 2కి సంబంధించిన డిస్కషన్ ఇక్కడ చెప్పింది. టర్న్ ఓవర్ లిమిట్ దాటితే దాన్ని స్పెసిఫైడ్ కంపెనీ అంటారు. టర్న్ ఓవర్ లిమిట్ దాటితే దాన్ని ఏమని పిలుస్తారో? స్పెసిఫైడ్ కంపెనీ అంటారు. టిల్ నౌ డిస్కషన్ క్లియరా? ప్లీజ్ రెస్పాండ్ మా. సో 148 సబ్సెక్షన్ 1 సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ వేయాలి. ఒకసారి ఏదో చూడన్నా అబ్బాయి ఇది పిలుస్తుంది ఇప్పటికే 2 times ప్రాబ్లం ఆపంట. సెంట్రల్ గవర్నమెంట్కి పవర్ ఉంటుంది ఆర్డర్ వేయడానికి, కాస్ట్ రికార్డ్స్ మెయింటైన్ చేయండి అని.
ఆ ఆర్డర్ ఎవరికి వేస్తారు? స్పెసిఫైడ్ కంపెనీస్కి మాత్రమే ఆర్డర్ వేస్తారు. ఇది 148 సబ్సెక్షన్ 1. క్లియరా? మరి 148 సబ్సెక్షన్ 2, సెక్షన్ 148 సబ్సెక్షన్ 2 ఏం చెప్తున్నా? సెక్షన్ 148 సబ్సెక్షన్ 2 ఏం చెప్పింది? ఫస్ట్ కాస్ట్ ఆడిట్ అంటే ఏమని చెప్పిందమ్మా? కాస్ట్ ఆడిట్ మీన్స్ వెరిఫికేషన్ or examination of documents. ఇంకా క్లియర్ చెప్తే కాస్ట్ డాక్యుమెంట్స్. కాస్ట్ డాక్యుమెంట్స్ అండర్ సెక్షన్ 148 సబ్సెక్షన్ 1. 148 సబ్సెక్షన్ 1 నువ్వు ఏదైతే మెయింటైన్ చేసావు కాస్ట్ డాక్యుమెంట్ ని వెరిఫై చేయడం, ఎగ్జామిన్ చేసే ప్రాసెస్ ని ఏమని పిలుస్తారు? ఏమని పిలుస్తారంటే కామంటారు కాస్ట్ ఆడిట్ అంటారు. మరి సెంట్రల్ గవర్నమెంట్ if feels necessary, సెంట్రల్ గవర్నమెంట్ if feels necessary, then ఏం చేయొచ్చుమా? సెంట్రల్ గవర్నమెంట్ will order for cost audit. Cost audit based on net worth or turnover limit as may be prescribed. ఆర్డర్ వేయాలంటే సబ్జెక్ట్ కండిషన్ దేని మీద బేస్ అవుతుంది? నెట్వర్త్ కానీ టర్నోవర్ కానీ బేస్ అవుతుంది అని చెప్పారు. కానీ రియల్గా టర్నోవర్ అండ్ నెట్వర్తా? టర్నోవరే. ఇప్పుడు 148 సబ్సెక్షన్ 2లో టర్నోవర్ తీసుకోవాలా నెట్వర్క్ తీసుకోవాలా అంటే బోత్ తీసుకోవాలి, రెండిట్లో ఏదో ఒకటి తీసుకోవాలని రాస్తారు. కానీ ఎగ్జాక్ట్గా రాయమని చెప్తే మాత్రం టర్నోవరే అని చెప్తారు. ఏనా లైట్గా అర్థమైందండి? ఇంతవరకు డిస్కషన్ అర్థమైందా? సో ఇన్మా ఇంతవరకు మనం సెక్షన్ 148 సబ్సెక్షన్ 1 చెప్పాం, సబ్సెక్షన్ 2 చెప్పాం. సబ్సెక్షన్ 1 ఏంటి? కాస్ట్ రికార్డ్స్ గురించి. సబ్సెక్షన్ 2 ఏంటి? కాస్ట్ ఆడిట్ గురించి. అంతేనా? కాస్ట్ రికార్డ్స్ ఎప్పుడు మెయింటైన్ చేయాలి? 1. కాస్ట్ ఆడిట్ చేయించాలో వద్దనేది 2. మరి ఇప్పుడు కాస్ట్ ఆడిట్ చేయించాలంటే ఎవరు రావాలి? ఆడిటర్ రావాలి. ఎలా అని చెప్పేది సబ్సెక్షన్ 3. 1 అప్లై అయిందంటే 2 అప్లై అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. 2 అప్లై అయిందంటే 3 100% అప్లై అవుతుంది. 1 అప్లై అయింది 148 సబ్సెక్షన్ 1 మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్ అప్లై అయింది అని అంటే సబ్సెక్షన్ 2 అప్లై అవ్వడానికి స్కోప్ ఉంటుంది బేస్డ్ ఆన్ టర్నోవర్ లిమిట్. రెస్పాండ్. సబ్సెక్షన్ 2 అప్లై అయిందంటే 100% ఏం అప్లై అవుతుంది? సబ్సెక్షన్ 3 అప్లై అవుతుంది. ఏం అప్లై అవుతుందమ్మా? సబ్సెక్షన్ 3 ఏంటో చూద్దాం జాగ్రత్తగా. కాస్ట్ ఆడిటర్. కాస్ట్ ఆడిట్ షెల్ బి కండక్టెడ్ బై ఎవరమ్మా? సిఎంఏ ప్రాక్టీస్ ఉండే వాళ్ళు మాత్రమే. ఓన్లీ సిఎంఏ ప్రాక్టీస్. ఏదైనా ఇండివిజువల్ అయినా పర్లేదు, ఫర్మ్ అయినా. రాజు ఇండివిజువల్ అయినా పర్లేదు లేదా ఫర్మ్ అయినా పర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మిస్టర్ ఏ సిఎంఏ క్వాలిఫైడ్, ఫర్మ్ పెట్టుకున్నాడు, ఎలిజిబులా? మీరు డౌట్ రావచ్చు సార్ ఫర్మ్ అంటే 2% సార్ మోర్ ఉండాలి కానీ సార్ అని. ప్రాక్టీసింగ్ ఫార్మ్స్ సింగిల్ పర్సన్ కూడా చేయొచ్చు, సోల్ ప్రొప్రైటరీ ఫార్మ్స్ అంటారు. సిఏసిఎంఏ సిఎస్లో ఫర్మ్లు ఉంటాయి అలాగా. రెస్పాన్మా అతను ఏమని పిలుస్తారు? ఫర్మ్ అంటారు, ఇండివిజువల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రాజు అండ్ అనిల్ ఇద్దరు క్వాలిఫైర్ సిఎంఏ. స్లీపింగ్ అండ్ కో కాస్ట్ అకౌంటెంట్ ఫర్మ్ అని పెట్టాడు. ఏదైతే ఉంది ఏదైనా ఓకే కదా, ఓకేనా? అది కూడా సింబల్ ఎలా ఇచ్చారో ఇలాంటి సింబల్ ఇచ్చాడు. స్లీపింగ్ అండ్ కో కాస్ట్ అకౌంటెంట్ ఫర్మ్. అర్థమవుతుందా? మరి అన్నట్టు వాళ్ళు ఏమంటారా? ఫర్మ్ అంటారు, కాస్ట్ ఆడిట్ ఫర్మ్ అంటారు. అది సింగిల్గా పెట్టింటే ఇండివిజువల్ అంటారు. ఇది మీకు ఆడిటర్ చాప్టర్లో జనరల్గా వస్తుంది. సెక్షన్ 139 బేస్ చేసుకోండి. క్లియరా? ఎక్సలెంట్. సో జాగ్రత్తగా కాస్ట్ ఆడిట్ షెల్ బి కండక్టెడ్ బై హూమ్? కాస్ట్ ఆడిటర్ ఆర్ కాస్ట్ అకౌంటెంట్ ఇన్ ప్రాక్టీస్. నెక్స్ట్ స్టాట్యూటరీ ఆడిటర్ కెనాట్ బి కాస్ట్ ఆడిటర్. అంటే కొంతమంది ఎలా ఉంటారు అంటే సిఎస్సిఎంఏ సిఎస్ క్వాలిఫికేషన్ డబుల్ ఆర్ ట్రిపుల్ క్వాలిఫికేషన్ చదివే వాళ్ళు స్టూడెంట్స్ ఉంటారు. ఈరోజు స్టూడెంట్ రేపొద్దున ప్రొఫెషనల్ అయిపోతాడు టైం బాగుండే. అంతేనా కాదా? మరి సిఏ బేస్ మీద స్టాట్యూటరీ ఆడిట్ తీసుకున్నాడు. ఆ పర్సన్ ఆ కంపెనీకి కాస్ట్ ఆడిటర్గా పనికిరాడు, అపాయింట్ చేయకూడదు.
ఒక కంపెనీకి స్టాట్యూటరీ ఆడిటర్గా ఉంటే ఆ కంపెనీకి కాస్ట్ ఆడిటర్గా యూజ్ ఉండకూడదు, అతన్ని తీసుకోకూడదు కాస్ట్ ఆడిటర్గా. ఇది పాయింట్. ఓకేనా? లా ఇలా చెప్పింది. సిఏ యాక్ట్, సిఎం యాక్ట్, సిఎస్ యాక్ట్ ఏమని చెప్తున్నా అంటే, నువ్వు ఒకసారి సిఏ ప్రాక్టీస్ పెట్టావంటే సిఎంఏ సిఎస్ ఈవెన్ దో క్వాలిఫికేషన్ ప్రాక్టీస్ పెట్టడానికి లేదు. అది మీకు ఐడియా ఉందో లేదో. సిఏ సిఎంఏ సిఎస్ 3 పాస్ అయ్యాడు స్టూడెంట్, ప్రాక్టీస్ ఒకటే పెట్టాలి. 3 ప్రాక్టీస్లో పెడతాంటే కొడతారు. సిఏ ప్రాక్టీస్ కానీ, సిఎంఏ ప్రాక్టీస్ కానీ, సిఎస్ ప్రాక్టీస్ కానీ. టిల్ నౌ డిస్కషన్ క్లియరా? సిఏ ప్రాక్టీస్ పెట్టామనుకో, సిఎంఏ సిఎస్ అనేది క్వాలిఫికేషన్ మాత్రమే, దాన్ని బేస్ చేసుకొని ప్రాక్టీస్ చేయడానికి లేదు. క్లియరా? అర్థమవుతుంది మనం మాట్లాడుతుంది. 148 సబ్సెక్షన్ 3 ఏం చెప్తుంది? కాస్ట్ ఆడిట్ కండక్ట్ చేయాలంటే ఓన్లీ ప్రాక్టీసింగ్ కాస్ట్ అకౌంటెంట్ మాత్రమే పాసిబుల్ అయ్యేది. మరి స్టాట్యూటరీ ఆడిటర్ ఎప్పటికీ కాస్ట్ ఆడిటర్ అవ్వలేడు. స్టాట్యూటరీ ఆడిటర్ ఏమవ్వలేడమ్మా? కమాన్, ఎప్పటికీ కాస్ట్ ఆడిటర్ అవ్వలేడు. కాస్ట్ ఆడిటర్ షెల్ కంప్లై, ఇది మెయిన్ పాయింట్ మా. కాస్ట్ ఆడిటర్ ఖచ్చితంగా ఏం ఫాలో అవ్వాలి? కాస్ట్ ఆడిటింగ్ స్టాండర్డ్స్, కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ కాదు, కాస్ట్ ఆడిటింగ్ స్టాండర్డ్స్. దాన్ని మన చాప్టర్లో కాస్ట్ ఆడిటింగ్ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ అంటారు. అంటే మీనింగ్ ఏం తెలుసా? యాజ్ ఏ ప్రొఫెషనల్గా నా డ్యూటీస్ని డిశ్చార్జ్ చేస్తున్నప్పుడు ఎలా ఎగ్జామిన్ చేయాలి, కాస్ట్ ఆడిట్ ఎలా ప్లాన్ చేయాలి, కాస్ట్ ఆడిట్ డాక్యుమెంటేషన్ ఎలా చేయాలి ఏంటనేది టోటల్ డీటెయిల్గా కాస్ట్ ఆడిటింగ్ అష్యూరెన్స్ స్టాండర్డ్లో చెప్తారు. క్లియరా? హిందువులకి భగవద్గీత అని ఎలా ఫీల్ అవుతారో, ముస్లిం కమ్యూనిటీకి ఖురాన్ అని ఎలా ఫీల్ అవుతారో, మరి క్రిస్టియన్ కమ్యూనిటీకి బైబిల్ అని ఎలా ఫీల్ అవుతారో, మన సిఎంఏ కమ్యూనిటీకి కాస్ట్ ఆడిటింగ్ స్టాండర్డ్స్ అంత అవసరం వైల్ డిశ్చార్జింగ్ అవర్ ప్రొఫెషనల్ డ్యూటీస్. అంటే మ్యాండేటరీగా కాస్ట్ ఆడిటింగ్ స్టాండర్డ్స్ని ఫాలో అవ్వాల్సిందే. ఫాలో అవ్వను అనడానికి లేదు, నాకు ఇష్టం లేదు, నాకు అర్థం కాలేదు, చాయిస్ అని అంటే అట్టే బయటికి దోచేస్తారు. యు ఆర్ ట్రీటెడ్ యాజ్ గిల్టీ ఆఫ్ ప్రొఫెషనల్ మిస్కాండక్ట్. ఎక్కడైనా ప్రూవ్ అయిందంటే ఏమని? నీ ఆడిట్ కాస్ట్ ఆడిటర్గా నీ డ్యూటీస్ని డిశ్చార్జ్ చేసే ప్రాసెస్లో గనక నువ్వు కాస్ట్ ఆడిటింగ్ స్టాండర్డ్స్ అప్లై చేయలేదు అని ప్రూవ్ అయితే 100% నిన్ను ఏ విధంగా ట్రీట్ చేస్తారో? గిల్టీ ఆఫ్ మిస్కాండక్ట్. ఏంటమ్మా? గిల్టీ ఆఫ్ మిస్కాండక్ట్. క్లియరా? గిల్టీ ఆఫ్ మిస్కాండక్ట్ అంటే ఇండైరెక్ట్గా నువ్వు వర్క్ సరిగ్గా చేయలేదని అర్థం. లైట్గా అర్థమైందండి? అర్థమైంది? ఇంకోసారి చెప్పాలా? ఎక్సలెంట్. ఫస్ట్ పాయింట్ ఏంటి? ఫస్ట్ పాయింట్ ఏంటి? కాస్ట్ ఆడిట్ షుడ్ బి కండక్టెడ్ బై ఓన్లీ ప్రాక్టీసింగ్ సిఎంఏ. స్టాట్యూటరీ ఆడిటర్ నెవర్ బి ట్రీటెడ్ యాజ్ కాస్ట్ ఆడిటర్. నెక్స్ట్ మా, కాస్ట్ ఆడిటర్ ఖచ్చితంగా ఏం ఫాలో అవ్వాలి? కాస్ట్ ఆడిటింగ్ స్టాండర్డ్స్ ని ఫాలో అవ్వాలి. కాస్ట్ ఆడిటింగ్ స్టాండర్డ్స్ ఎవరు ఇచ్చారు అంటే హానరబుల్ బోర్డ్. మన బోర్డు ఏదైతే ఉందో, మన రెస్పెక్టబుల్ బోర్డ్ సిఎంఏ బోర్డ్. సిఎంఏ బోర్డ్ అప్రూవ్ చేసిన స్టాండర్డ్స్ ఎన్ని ఉన్నాయి మా? కాస్ట్ ఆడిటింగ్ స్టాండర్డ్స్ అంటే 4 ఉంటాయి. 4 స్టాండర్డ్స్ ఉంటాయి. బుక్ ఎత్తుకద్దు, 3 ఉంటాయి మీకు. అందులో 1 ప్రైస్ అని టెన్షన్ పడదు. క్లియరా? సో ప్రస్తుతానికి మన సిలబస్ ప్రకారం ఎన్ని స్టాండర్డ్స్ ఉంటాయమ్మా? 4 స్టాండర్డ్స్ ఉంటాయి. ఆ 4 స్టాండర్డ్స్ ఫాలో అవ్వాల్సిందే. 4 ఫాలో అవ్వాలంటే రెలవెంట్ అండ్ అప్లికబుల్. నీకు ఏ స్టాండర్డ్ అప్లై అయితే అది అప్లై అవ్వదంటే అప్లై చేసి ఎట్ట ఫాలో అవుతుంది. మాట్లాడుతున్నా లైట్గా అర్థమవుతున్నా? ఇక్కడ ఆల్ కాస్ట్ ఆడిటింగ్ స్టాండర్డ్స్ అనలేదు, రెలవెంట్ అండ్ అప్లికబుల్ కాస్ట్ ఆడిటింగ్ స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలని చెప్తున్నాడు. క్లియరా మై డియర్ ఫ్రెండ్? నెక్స్ట్ మా వినాలి. అపాయింట్మెంట్ అండ్ రెమ్యునరేషన్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్. ఏమంటమ్మా? అపాయింట్మెంట్ అండ్ రెమ్యునరేషన్ ఆఫ్ ఉమా కాస్ట్ అకౌంటెంట్. అప్పుడు నువ్వు అడగాల్సింది ఏంటంటే సెక్షన్ 177 లాలో వచ్చింటదమ్మా ఇది. ఈ సెక్షన్ 177 ప్రకారం ఆడిట్ కమిటీ ఉందా అని అడగాలి. కొన్ని కేసెస్లో ఉంటుందమ్మా, కొన్ని కేసెస్లో ఉండదమ్మా. ఎందుకంటే సెక్షన్ 177 లాలో కనుక చెబితే ఎవ్రీ లిస్టెడ్ కంపెనీ ఆడిట్ కమిటీ మ్యాండేటరీ. అదే అన్లిస్టెడ్ కంపెనీ టర్న్ ఓవర్ క్రైటీరియా, పెయిడ్ అప్ క్యాపిటల్, సర్టెన్ లిమిట్స్ చెప్తాడు, లోన్స్. ఆ క్రైటీరియా మ్యాచ్ అయితేనే మ్యాండేటరీ, క్రైటీరియా మ్యాచ్ అవ్వకపోతే మ్యాండేటరీ కాదు. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? ఆల్ లిస్టెడ్ కంపెనీకి ఆడిట్ కమిటీ ఉంటుంది. అన్లిస్టెడ్ కంపెనీస్కి, కొన్ని కంపెనీస్కి ఆడిట్ కమిటీ ఉండొచ్చు, కొన్ని కంపెనీస్కి ఆడిట్ కమిటీ లేకోకుండా కూడా ఉండొచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, అర్థమైందా? ఆడిట్ కమిటీ ఉంది. కాస్ట్ ఆడిటర్ షెల్ బి అపాయింటెడ్ బై హూమా బోర్డ్. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఏమా అంటే కనుక స్టాట్యూటరీ ఆడిటర్ అపాయింట్మెంట్ వేరు, స్టాట్యూటరీ ఆడిటర్ అపాయింట్మెంట్ వేరు. రూల్ 3 ప్రకారం జరగాలి. అది లా సిలబస్. కాస్ట్ ఆడిటర్ అపాయింట్మెంట్ కాస్ట్ ఆడిట్ సిలబస్. ఎందుకంటే బోత్ గ్రూప్ రాసే స్టూడెంట్
క్లారిటీ మెయింటైన్ చేసుకుంటూ రావాలి, లేదంటే కన్ఫ్యూజ్ అయ్యి లాని కాస్ట్ రేట్ లా అయితే జూన్ డిసెంబర్ జూన్ అయితే లాలో రాయాల్సింది కాస్ట్ రేట్లు రాయాల్సింది లాలో రాస్తే జూన్ డిసెంబర్ జూన్ అయిపోతుంది. కరెక్టా రాకేష్? కరెక్టా నాన్న? రాకేష్ కరెక్టా? ఎక్సలెంట్. ఓకే ఏందన్న ఇప్పుడు చెప్పండి, కాస్ట్ ఆడిటర్ని ఎవరు అపాయింట్ చేస్తారు? బోర్డ్ అపాయింట్ చేస్తుంది ఆన్ రికమెండేషన్ మేడ్ బై, అంటే ఆడిట్ కమిటీ రికమెండ్ చేస్తే ఆడిట్ కమిటీ రికమెండేషన్ బేస్ చేసుకొని ఎవరు అపాయింట్ చేస్తారు? బోర్డ్. రెమ్యునరేషన్ ఈజ్ రికమెండెడ్ బై ఆడిట్ కమిటీ, అప్రూవ్డ్ బై బోర్డ్, రాటిఫైడ్ బై షేర్ హోల్డర్. ముగ్గురు డిసైడ్ చేస్తారు దీన్ని. ఆడిట్ రెమ్యునరేషన్ మనకి ఇచ్చే చాలి జీతానికి ముగ్గురు. అర్థమవుతుందా? నెంబర్ 1 ఎవరు? ఆడిట్ కమిటీ రికమెండ్ చేస్తుంది, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అప్రూవ్ చేస్తాడు, షేర్ హోల్డర్ రాటిఫై చేస్తాడు. లైట్గా అర్థమవుతుందండి. నెక్స్ట్ మా ఆడిట్ కమిటీ లేకపోతే ఎవరు అపాయింట్ చేస్తారో? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఆన్ ఇట్స్ ఓన్ రికమెండేషన్. ఎందుకంటే ఆడిట్ కమిటీ ఉంటే ఆడిట్ కమిటీ రికమెండేషన్ బేస్ చేసుకొని అపాయింట్ చేసేవాళ్ళు, కానీ ఇక్కడ ఆన్ ఇట్స్ ఓన్ రికమెండేషన్ అపాయింట్ చేస్తారు. రెమ్యునరేషన్ ఆఫ్ ద కాస్ట్ ఆడిటర్ షెల్ బి ఫిక్స్డ్ బై బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, రాటిఫైడ్ బై షేర్ హోల్డర్. క్లియరా? నెక్స్ట్ మా కాస్ట్ ఆడిట్ shall be in addition to the audit conducted under section 143. అంటే ఇండైరెక్ట్ మీనింగ్ ఏంటంటే స్టాట్యూటరీ ఆడిట్ చేయించేంత మాత్రాన అదే కాస్ట్ ఆడిట్ అనడానికి లేదు. కాస్ట్ ఆడిట్ వేరు, స్టాట్యూటరీ ఆడిట్ వేరు. ఏమన్నా లైట్గా అర్థమైందండి? అర్థమైందా? 148 సబ్సెక్షన్ 3 అర్థమైందా? 148 సబ్సెక్షన్ 3లో ఫస్ట్ పాయింట్ ఏమా చెప్పింది మనము? Cost auditor is equal to practicing CMA, practicing cost accountant. అంతేనమ్మా. పాయింట్ నెంబర్ 10 మా స్టాట్యూటరీ ఆడిటర్ నెవర్ బి ట్రీటెడ్ యాజ్ కాస్ట్ ఆడిటర్. కరెక్టా? రెస్పాండ్ మా. ఇక్కడ ప్రాక్టీసింగ్ సిఎంఏ అంటే ఇండివిజువల్ అనే పర్వాలేదు, ఫర్మ్ అయినా పర్వాలేదు, ఏదైనా ఓకే. ఇండివిజువల్ కాస్ట్ ఆడిటర్ అయినా ఫర్మ్ కాస్ట్ ఆడిటర్ అయినా వన్ అండ్ ద సేమ్, నో ప్రాబ్లం. స్టాట్యూటరీ ఆడిటర్ నెవర్ బి ట్రీటెడ్ యాజ్, కమాన్ మై డియర్ ఫ్రెండ్, కాస్ట్ ఆడిటర్. నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పాం మనం? వైల్ డిశ్చార్జింగ్ ప్రొఫెషనల్ డ్యూటీస్, by cost auditor should follow relevant and applicable CAAS కాస్ట్ ఆడిటింగ్ అష్యూరెన్స్ స్టాండర్డ్స్. మనకు అక్కడ కాస్ట్ ఆడిటింగ్ స్టాండర్డ్స్ అన్న కాస్ట్ ఆడిటింగ్ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ అన్న ఒకటే. ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. ఎన్ని ఉంటాయమ్మా? 4. టిల్ నౌ క్లియరా? రెస్పాండ్ మై డియర్ ఫ్రెండ్స్. క్లియర్ మా? కన్ఫ్యూజ్ అవుతుందా? ఎక్సలెంట్. నెక్స్ట్ మా ఇఫ్ కాస్ట్ ఆడిటర్ నాట్ ఫాలోడ్ CAAS, then he will be treated as, ఏమని ట్రీట్ చేస్తారమ్మా? ఏమని ట్రీట్ చేస్తారు? గిల్టీ ఆఫ్ మిస్కాండక్ట్. గిల్టీ ఆఫ్ మిస్కాండక్ట్. క్లియరా? ఓకేనా? గిల్టీ ఆఫ్ మిస్కాండక్ట్ అయితే పీనల్ ప్రావిజన్స్ అప్లై అవుతుంది. పీనల్ ప్రావిజన్స్ ఎంత అనేది ప్రొఫెషనల్ ఎథిక్స్లో నేర్చుకుంటాం. నేను మాట్లాడుతున్న లైట్గా అర్థమైందండి. కాస్ట్ ఆడిటింగ్ స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలి అని చెప్తే కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఎన్ని ఉంటాయి, అందులో మ్యాటర్ ఏంటి అనేది సపరేట్ చాప్టర్. ఒకవేళ ఫాలో అవ్వకపోతే పీనల్ ప్రావిజన్స్ అప్లై అవుతాయి. గిల్టీ ఆఫ్ మిస్కాండక్ట్ అనేది ప్రొఫెషనల్ ఎథిక్స్ చాప్టర్. 2 డిఫరెంట్ చాప్టర్స్ మిక్స్ అవుతుంది. టిల్ నౌ క్లియరా? టిల్ నౌ క్లియర్ మా? నెక్స్ట్ మా నెక్స్ట్ పాయింట్ ఏది మా చెప్పింది? నెక్స్ట్ పాయింట్ ఏంటి? అపాయింట్మెంట్ అండ్ రెమ్యునరేషన్. ఈ రెండింటి గురించే కదా మా డిస్కస్ చేస్తుంది. కమాన్ మై డియర్ ఫ్రెండ్,
అపాయింట్మెంట్, నెక్స్ట్ రెమ్యునరేషన్. ఫస్ట్ ఏం అడగాలి, చెక్ వెదర్ ఆడిట్ కమిటీ ఈజ్ ఎగ్జిస్ట్ క్వశ్చన్ మార్క్. ఎస్ రావచ్చు, నో రావచ్చు. ఎస్ అనుకుందాం, ఎస్ అని అనుకుందాం యాజ్ ఆఫ్ నౌ. అప్పుడు ఏంటమ్మా అపాయింట్మెంట్ ఎవరు చేస్తారమ్మా, అపాయింట్మెంట్ ఎవరు చేస్తారు, బోర్డ్ ఆన్ రికమెండేషన్ మేడ్ బై ఆడిట్ కమిటీ. నో అనుకుందాం, బోర్డ్ ఆన్ ఓన్ రికమెండేషన్. టిల్ నౌ డిస్కషన్ క్లియరా? ఇంకోసారి రిపీట్ చేయాలన్నా. రెస్పాండ్. రెమ్యునరేషన్ డిసైడ్ చేసేది ఎవరు, డిసైడ్ చేసేది ఎవరు, చెక్ వెదర్ ఆడిట్ కమిటీ ఎగ్జిస్ట్. ఆన్సర్ మైట్ బి ఎస్, మైట్ బి నో. ఎస్ అయితే ఏమవుతుంది, ఆడిట్ కమిటీ రికమెండ్ చేస్తుంది, బోర్డు అప్రూవ్ చేస్తుంది, అప్రూవ్ చేస్తుంది, షేర్ హోల్డరు రాటిఫై చేస్తారు. క్లియరా? నో ఏమ్మా, రికమెండ్ అండ్ అప్రూవ్డ్. ఎవరు అప్రూవ్ చేస్తారు, ఎవరు రికమెండ్ చేసుకుంటారు అంటే వాళ్ళే రికమెండ్ చేసుకుంటారు, ఓన్ వాళ్ళే అప్రూవ్ చేస్తారు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్. షేర్ హోల్డర్స్ రాటిఫై చేస్తారు. ఇది 148 సబ్సెక్షన్ 3, 148 సబ్సెక్షన్ 3. మా మీకు కనిపిస్తున్న పేపర్ ఎప్పుడుమా, రీసెంట్ అటెంప్ట్, లాస్ట్ అటెంప్ట్ మీ సీనియర్స్ ఎవరైతే రాశారో వాళ్ళు, December 2023. సబ్జెక్ట్ నేమ్ కాస్ట్ మేనేజ్మెంట్ ఆడిట్, సిలబస్ 2022. మై డియర్ ఫ్రెండ్, ఏం అడిగాడో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 3A ఏమైనా కనిపిస్తుందా, స్క్రీన్ మీద కనిపిస్తుందా? స్టేట్ ద ప్రొసీజర్ అపాయింట్మెంట్ అండ్ ఫిక్సింగ్ ద రెమ్యునరేషన్ ఆఫ్ కాస్ట్ ఆడిటర్. 7 మార్క్స్. అంటే ఇండైరెక్ట్ గా 148 సబ్సెక్షన్ 3 అడిగాడు. లైట్ గా అర్థమవుతుందా? ఏం అడిగాడు, ప్రొసీజర్ ఫర్ అపాయింట్మెంట్. ప్రొసీజర్ ఫర్ అపాయింట్మెంట్ అంటే ఆడిట్ కమిటీ ఉందా లేదా, ఆడిట్ కమిటీ ఉంది, ఆడిట్ కమిటీ రికమెండ్ చేస్తుంది, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అపాయింట్ చేస్తారు. ఆడిట్ కమిటీ లేదు, ఓన్ ఇట్స్ రికమెండేషన్, వాళ్ళే రికమెండేషన్ బేస్ చేసుకుని ఆన్ ఇట్స్ ఓన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అపాయింట్ చేస్తారు. అపాయింట్మెంట్ అయిపోయింది, ప్రొసీజర్. రెమ్యునరేషన్ ఎలా డిసైడ్ చేస్తారు, ఆడిట్ కమిటీ ఉందనుకో, ఆడిట్ కమిటీ రికమెండ్ చేస్తుంది, బోర్డు అప్రూవ్ చేస్తుంది, షేర్ హోల్డర్ రాటిఫై చేస్తుంది. క్లియరా? ఆడిట్ కమిటీ లేదనుకో, రికమెండేషన్ అప్రూవ్డ్ రెండు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ రాటిఫికేషన్. ఎన్ని మార్క్స్ అడిగాడు, అందుకోసం చెప్పేది కాస్ట్ ఆడిట్ ఫెయిల్ అవడం కష్టం, పాస్ అవడం ఈజీ. క్లియర్ మా? నువ్వు క్లాసులు సరిగ్గా వినగలిగితే పాస్ అవడం చాలా ఈజీగా ఉంటుంది. స్కోప్ ఆఫ్ ద స్కోరింగ్ కూడా హెవీగా ఉంటుంది. 7 మార్క్స్ మా, డిగ్రీ లాగా 7 మార్క్స్ కాబట్టి 10 పాయింట్స్ రాయాలని రూల్ ఏం లేదు. ప్రొఫెషనల్ స్టడీస్ యాస్టీస్గా మనకు కంటెంట్ ఒకటే, ఎన్ని పాయింట్లు రాసేవని ఎప్పుడు చూడ్డు, థీమ్ కన్వే అయిందా లేదా అని మాత్రమే చూస్తాడు. అడిగిన క్వశ్చన్కి కట్టే కొట్టే తెచ్చానే టైప్లో ఉండాలి నీ ఆన్సర్. చాలా మంది స్టూడెంట్స్ మిస్టేక్ చేస్తుంటారు, 7 మార్క్స్ కదా 3 పాయింట్స్ రాస్తే ఎత్తారని. ఉండే 3 అయితే నువ్వు 4th పాయింట్ నువ్వు ఎటు క్రియేట్ చేస్తావు, ఆ క్వశ్చన్కి 3 అయితే 4th పాయింట్ నువ్వు ఎటు క్రియేట్ చేస్తావు, ఛాన్స్ లేదు కదా. కాబట్టి ఉన్నది ఉన్నట్టు రాసిన ఆ ఆన్సర్ అప్రాప్రియేట్ అనిపిస్తే ఫుల్ మార్క్స్ అవార్డ్ చేస్తారు, దాంట్లో టెన్షన్ పడక్కర్లేదు. మనం రాసేది డిగ్రీ పీజీ కాదు. 8 మార్క్స్ క్వశ్చన్ అంటే 16 మార్క్స్ 16 పాయింట్స్, 7 మార్క్స్ క్వశ్చన్ అంటే ఇన్ని పాయింట్స్, అలాంటి రూల్ ఏం లేదు. ఈవెన్ అదే క్వశ్చన్ 2 మార్క్స్ అడగంలే, సేమ్ పాయింట్స్ రాయాల్సిందే. మా అర్థమవుతుంది నేను మాట్లాడుతుంది. టిల్ నౌ డిస్కషన్ క్లియర్ మై డియర్ ఫ్రెండ్? ఎక్సలెంట్. సో 148 సబ్సెక్షన్ 3 అర్థమైందా? 148 సబ్సెక్షన్ 3 అర్థమైందా? ఇంకోసారి రిపీట్ చేయాలా? అర్థమైందమ్మా? కన్ఫ్యూజన్ ఏం లేదన్నా? కన్ఫ్యూజ్ ఏమైనా అవుతుందా? రెస్పాండ్ అన్నా. సో దీన్ని మీరేం రాస్తారమ్మా అంటే ఈ పాయింట్ అని, ఈ పాయింట్ రెక్టిఫై చేసి సబ్సెక్షన్ 4 ఇది 148 సబ్సెక్షన్ 4 అంటే ఏమంట,
కాస్ట్ ఆడిట్ షెల్ బి కండక్టెడ్ ఇన్ అడిషన్ టు ద ఆడిట్ కండక్టెడ్ అండర్ సెక్షన్ 143. అంటే మీనింగ్ స్టాట్యూటరీ ఆడిట్తో పాటుగా కాస్ట్ ఆడిట్ కండక్ట్ చేస్తారు. స్టాట్యూటరీ ఆడిట్ అది కండక్ట్ చేసినంత మాత్రం కాస్ట్ ఆడిట్ ఎగ్జామ్షన్ రాదు. నేను లైట్గా అర్థమవుతున్నా? ఇది ఎవరు చెప్పారమ్మా? మీరు చెప్పారు సార్ అనద్దు. సబ్సెక్షన్ 4 ఆఫ్ 148 చెప్తుంది. ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సింది ఏంటి? 148 సబ్సెక్షన్ 5 డిస్కస్ చేయాలి. ఏం డిస్కస్ చేయాలమ్మా? 148 సబ్సెక్షన్ 5. 148 సబ్సెక్షన్ 4 అయిపోయింది. గుడ్ మార్నింగ్. ఇదే 4. ఈ మధ్యలో దీన్ని 4 అని పిలుతున్నారు. క్లియరా? 148 సబ్సెక్షన్ 5 డిస్కస్ చేయాలి. పేరేం పేరు? మీ పేరు కాదు, సబ్సెక్షన్ 5 పేరు. రైట్స్ డ్యూటీస్ ఆఫ్ ద కాస్ట్ ఆడిటర్. రైట్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ ద కాస్ట్ ఆడిటర్ గురించి డిస్కస్ చేయాలి. క్లియరా? రెస్పాండ్ అన్నా? సో ఒకసారి డిస్కస్ చేద్దామా? ఎక్సలెంట్. సో విన్ననా? క్వాలిఫికేషన్, డిస్క్వాలిఫికేషన్, రైట్స్, డ్యూటీస్ అండ్ ఆబ్లిగేషన్ అప్లికబుల్ టు ఆడిటర్. ఆడిటర్ అంటే ఆడిటరా? కాస్ట్ ఆడిటర్ అండర్ చాప్టర్ 10 స్టాట్యూటరీ ఆడిటర్ అప్లికబుల్ టు కాస్ట్ ఆడిటర్ ఆల్సో. ఇది సింపుల్గా తెలియజేస్తున్నాడు. ఏమని? క్వాలిఫికేషన్, డిస్క్వాలిఫికేషన్. స్టాట్యూటరీ ఆడిటర్కి సెక్షన్ 139లో నేర్పిస్తారు. గుడ్ మార్నింగ్. ఏ సెక్షన్ నేర్పిస్తారో? 139లో నేర్పిస్తారు. సేమ్ కాన్సెప్ట్ వీళ్ళకి అప్లై అవుతుంది. పవర్స్ అండ్ డ్యూటీస్ స్టాట్యూటరీ ఆడిటర్కి సెక్షన్ 143లో డిస్కస్ చేస్తారు. సేమ్ పవర్స్ అండ్ డ్యూటీస్ అప్లై అవుతాయి. క్లియరా సార్? సింపుల్గా ఇక్కడ ఆర్ అప్లికబుల్ టు కాస్ట్ ఆడిటర్ అంటే ఇండైరెక్ట్ మీనింగ్ స్టాట్యూటరీ ఆడిటర్కి క్వాలిఫికేషన్, డిస్క్వాలిఫికేషన్ ఎలా ఉంటాయో కాస్ట్ ఆడిటర్ కూడా అదే అంటున్నాడుగా. కరెక్టా? మరి స్టాట్యూటరీ ఆడిటరు డ్యూటీస్ కానీ ఆబ్లిగేషన్స్ అయినా కానీ ఏముంటాయో కాస్ట్ ఆడిటర్ కూడా అదే ఉంటుంది అంటున్నాడుగా. అంతేనా కాదా? అంటుంది కదా. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ వింటున్న ఆడియన్స్ గ్రూప్ 3 పాస్ అయ్యి గ్రూప్ 4 వినే వాళ్ళు ఉండొచ్చు. మైట్ బి ఛాన్సెస్ ఇస్ దేర్ కదమ్మా. గ్రూప్ 3 పాస్ అయి ఉంటారు, గ్రూప్ 4 పెండింగ్ ఉంటుంది. అలాంటి స్టూడెంట్ వింటూ ఉండొచ్చు క్లాసు, ఇదర్ యూట్యూబ్లో కానీ లేదా పర్టికులర్ లైవ్లో కానీ లేదా రికార్డెడ్ క్లాసెస్ కానీ, యాజ్ ఏ కేస్ మేబీ. నెంబర్ 1 కేటగిరీ. నెంబర్ 2 గ్రూప్ 3, గ్రూప్ 4 రెండు అవ్వలేదు కానీ గ్రూప్ 3 కోచింగ్ తీసుకోలేదు. మా సీనియర్లు చెప్పారు గ్రూప్ 4 ఈజీగా పాస్ అవ్వచ్చు అని, అందుకోసం నేను గ్రూప్ 4 స్టార్ట్ చేశాను అన్న కేటగిరీ 2 స్టూడెంట్ ఉండొచ్చు. మైట్ బి ఛాన్సెస్ ఇస్ దేర్. గుడ్ మార్నింగ్ టు ఆల్. అసలు గ్రూప్ 3 కోచింగ్ అవ్వలేదు, గ్రూప్ 4 డైరెక్ట్ కోచింగ్ అది అనే వాళ్ళు ఉండొచ్చు కదా. కేటగిరీ 1 ఏంటి? గ్రూప్ 3 పాస్ అయింది. ఎలా పాస్ అయింది నాకు తెలియదు, బట్ పాస్ అయింది. గ్రూప్ 3 పాస్కి ఇప్పుడు చదవడానికి చాలా గ్యాప్ వచ్చింది. డ్యూ టు ఫినాన్షియల్ ఇష్యూస్ అవచ్చు, ఏదన్నా అవ్వచ్చు. కొద్ది గ్యాప్ అయితే వచ్చింది. నేను మర్చిపోయాను అనే స్టూడెంట్ ఉంటారుగా. మరి అలాంటప్పుడు నువ్వు సింపుల్గా క్వాలిఫికేషన్, డిస్క్వాలిఫికేషన్ సేమ్ యాజ్ స్టాట్యూటరీ ఆడిటర్, డ్యూటీస్ అండ్ ఆబ్లిగేషన్ సేమ్ యాజ్ కాస్ట్ ఆడిటర్ అంటే నా పరిస్థితి ఏంటి అన్నట్టు క్వశ్చన్ మార్క్. రీసెంట్గా లా చదివితే ఇబ్బంది లేదు, స్టూడెంట్కి ఈజీగా అర్థమవుతుంది. క్వాలిఫికేషన్, డిస్క్వాలిఫికేషన్ అంటే ఏం లేదు. ఎలిజిబిలిటీ ఇండివిజువల్ అయితే CMA + COP ఉండాలి. ఫర్మ్ అయితే మెజారిటీ ఆఫ్ ద పార్ట్నర్స్ CMA + COP ఉండాలి. క్వాలిఫైడ్ అంటే ఆల్ ఆర్ క్వాలిఫైడ్, సబ్జెక్ట్ కండిషన్ నాట్ డిస్క్వాలిఫైడ్. డిస్క్వాలిఫైడ్ అంటే లిస్ట్ ఉంటుంది. రీసెంట్గా లా చదివిన వాళ్ళకి ఇబ్బంది లేదు సార్, కానీ ఇందాక చెప్పానుగా 2 కేటగిరీ స్టూడెంట్స్కి, అలాంటి స్టూడెంట్స్కి ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో కాస్ట్ ఆడిటర్ అనే చాప్టర్లో డిస్కస్ చేస్తాం. మన సిలబస్లో ఉంది కాస్ట్ ఆడిటర్ అనే చాప్టర్. కాస్ట్ ఆడిటర్ చదువుతున్నాను సేపు ఎలాంటి ఫీలింగ్ ఉంటుందంటే ఇది లా చదువుతున్నాను ఫీలింగ్గా ఉంటుంది. అక్కడ ఏం నేర్చుకుంటారు? సెక్షన్ 139 నేర్చుకుంటారు, 140 నేర్చుకుంటారు, 141 నేర్చుకుంటారు, 142 నేర్చుకుంటారు, 143 నేర్చుకుంటారు, 144 నేర్చుకుంటారు, 145 నేర్చుకుంటారు, 146, 147, 148 టోటల్ ఆడిటర్ పార్ట్ని తీసుకొచ్చి కాస్ట్ ఆడిటర్ పేరు పెట్టాడు. ఏనా లైట్గా అర్థమవుతుందా? ఇక్కడ కూర్చున్న స్టూడెంట్స్లో అందరూ లా స్టూడెంట్సే కాస్ట్ ఆడిటర్కి వచ్చి ఉంటే రెఫర్ టు ఆడిట్ అనేవాడిని. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే లా స్టూడెంట్ అంటే నా పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూ లా వేరే చోటు వినిండొచ్చు, ఒక్కొక్క లెక్చరర్ ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తారు. కాబట్టి కాస్ట్ ఆడిటర్ అనే చాప్టర్ ఫ్రెష్గా ఇంకోసారి రిపీట్ చేద్దాం. ఏనా లైట్గా అర్థమవుతుందా? ఓకేనా? సో కావాలంటే మన ఇండెక్స్ చూడండి. ఇండెక్స్లో చాప్టర్ నెంబర్ 8 కాస్ట్ ఆడిటర్. మరి ఈ ఇండెక్స్ ఏదైతే ఇచ్చానో ఇండెక్స్ సేమ్ యాజ్ CMA మెటీరియల్ కాదు, ఉండొచ్చు ఉండకపోవచ్చు. మళ్ళీ దాన్ని కంపేర్ చేస్తూ కాస్ట్ ఆడిటర్ యాజ్ పర్ CMA కరికులం చాప్టర్ నెంబర్ 3 హౌ చాప్టర్ నెంబర్ 8 అని అడగద్దు.
అర్థమవుతుందా? ఇండెక్స్ అనేది సిఎంఏ బోర్డు మెటీరియల్ బేస్ చేసుకొని ఇవ్వలేదు. జస్ట్ నేను ఏ ఆర్డర్లో ఈ చాప్టర్స్ అరేంజ్ చేశానో ఆ ఆర్డర్ ప్రకారం ఇండెక్స్ ఇచ్చాను. రెస్పాండనా చాప్టర్ నెంబర్ 8 చూడండి, పేరేం పేరు? కాస్ట్ ఆడిటర్. అంటే ఇండైరెక్ట్ మీనింగ్ 148 సబ్సెక్షన్ 5 నాకు తెలీదు, నేను మర్చిపోయాను అని ఫీల్ అవ్వక్కర్లే. చాప్టర్ నెంబర్ 8లో ఎలాబరేట్గా డిస్కస్ చేద్దాం. ఏమన్నా లైట్గా అర్థమవుతుందా? లేదు కాదు అని అనుకుంటే 148 సబ్సెక్షన్ 5 ఎలాగో వచ్చింది మనం. ఓకే, ఎలిజిబిలిటీ, క్వాలిఫికేషన్, డిస్క్వాలిఫికేషన్ నెంబర్ 1 టాపిక్. నెంబర్ 2 పవర్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ ద కాస్ట్ ఆడిటర్ నెంబర్ 2 టాపిక్ మనం టుమారో క్లాస్లో డిస్కస్ చేస్తాం. వన్స్ ఇక్కడ కనుక డిస్కస్ చేసామంటే కాస్ట్ ఆడిటర్ రెఫర్ టు చాప్టర్ 1 అంట. నేను ఒక చోటే డిస్కస్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది, 2 చోట్ల డిస్కస్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు. క్లియరా? రెస్పాండనా? టిల్ నౌ క్లియర్ అన్నా? ఇప్పటి వరకు ఎన్ని సబ్సెక్షన్ చూసాం? ఏమో 5 సబ్సెక్షన్ చూసాం. మరి నెక్స్ట్ డిస్కస్ చేయాల్సింది 6, 7, 8. 6 సబ్సెక్షన్ 6, సబ్సెక్షన్ 7, సబ్సెక్షన్ 8. ఈ 3 సబ్సెక్షన్ డిస్కస్ చేయగలిగితే ఏమెండ్ అయిపోతుంది? లీగల్ హిస్టరీ ఎండ్ అవుతుంది. గుడ్ మార్నింగ్. ఏది పడితే అది చెప్తారు, హెడ్డింగ్ మర్చిపోతే ఎట్టా? లీగల్ హిస్టరీ దగ్గర నుంచి కదా మనం 148కి వచ్చింది. ఓకేనా? లీగల్ హిస్టరీ అయిన తర్వాత మనం ఏం నేర్చుకుంటాం? రెలవెన్స్ ఆఫ్ కాస్ట్ ఆడిట్. కాస్ట్ ఆడిట్ ఎందుకు అవసరం? డోంట్ టెల్ 40 or 50 మార్క్స్. అర్థమవుతుందా? కాస్ట్ ఆడిట్ ఎందుకు పనికొస్తుంది అనే టాపిక్ ఉంటుంది. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కాస్ట్ ఆడిట్. జనరల్ ఆబ్జెక్టివ్స్ ఎలా ఉంటాయి, సోషల్ ఆబ్జెక్టివ్స్ ఎలా ఉంటాయి? క్లియరా? అక్కడి నుంచి ఒక 2-3 టాపిక్స్ మీరు వెయిట్ చేయగలిగితే చాప్టర్ 1 ఎండ్ అవుతుంది. చాప్టర్ నెంబర్ 1 ఎండ్ అవుతుంది. మా ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను, చాప్టర్స్ వరుసగా వెళ్ళను. ఇది రెగ్యులర్ బ్యాచ్, మారుతాను కాదు, ఈఓ కాదు. నేను మాట్లాడుతుంది అర్థమవుతున్నా? ఈ క్లాస్ రెగ్యులర్ బ్యాచ్, మారుతాను అనుకో చాప్టర్లన్నీ వరుసగా చెప్పుకుంటాం. ఎందుకంటే వాడు వినే ఆడియన్స్ ఏ చాప్టర్ కావాలంటే ఆ చాప్టర్ స్క్రోల్ చేసి ఆ వీడియో వింటాడు. కానీ ఇది రెగ్యులర్ బ్యాచ్ కాబట్టి మారుతాను చెప్పినట్టు చెప్పాం. క్లియరా? చాప్టర్ 1 అయిపోయిన వెంటనే ఎక్కడికి వెళ్ళొచ్చు? కాస్ట్ ఆడిటింగ్ స్టాండర్డ్స్కి వెళ్తాం. ఎందుకంటే అక్కడ క్లారిటీ వచ్చేసింది అట్ ఏ స్ట్రెచ్. ఇప్పుడు 148 నేర్చుకున్నప్పుడు కాస్ట్ ఆడిటింగ్ కష్టం ఫాలో అవ్వాలి. కాస్ట్ ఆడిటింగ్ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలని చెప్తారు. ఫాలో అవ్వకపోతే మిస్కాండక్ట్ కింద ట్రీట్ చేస్తామని చెప్పాంగా. ఇంకా ఆ స్టాండర్డ్ ఏం చెప్తుంది అనేది ఇప్పుడే ఫుల్ఫిల్ అయిపోతుంది. నేను మాట్లాడుతున్న అర్థమవుతున్నా? కాస్ట్ ఆడిటింగ్ స్టాండర్డ్స్ నుంచి ఎక్కడికి వస్తాం? ప్రొఫెషనల్ ఎథిక్స్కి వస్తాం. క్లియరా? దాని తర్వాత చాప్టర్ నెంబర్ 2కి వెళ్దాం. దాని తర్వాత చాప్టర్ నెంబర్ 8 కాస్ట్ ఆడిటర్కి వెళ్దాం. క్లియర్మా? ఇది అయితే యాక్చువల్గా లాజిక్స్ ప్రకారం చెప్పే పద్ధతి. లేదు మా కష్టాలు మేము పడతాం, వరుసగా చాప్టర్స్ చెప్పండి అంటే ఆ పద్ధతులైనా డిస్కస్ చేద్దాం. క్లియరా? మారుతాం చెప్పే విధానం వేరు ఉంటుంది, ఈవో చెప్పే విధానం వేరు ఉంటుంది, రెగ్యులర్ బ్యాచ్ చెప్పే విధానం వేరు ఉంటుంది. మా అర్థమవుతుంది నేను మాట్లాడుతుంది? టిల్ నౌ డిస్కషన్ క్లియరా? టిల్ నౌ క్లియర్ అమ్మా? ఓకేనా? రిమైనింగ్ కాన్సెప్ట్స్ 6, 7, 8 ఆఫ్ 148 టుమారో క్లాస్లో డిస్కస్ చేద్దాం. క్లియరా? థ్యాంక్ యూ సో మచ్ నాన్న.